ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఎస్టర్డే క్లాస్ ఆల్రెడీ నేను క్లోజింగ్ స్టాక్ గురించి చెప్పాను కదండి. సో క్లోజింగ్ స్టాక్ అన్నప్పుడు మనకి నార్మల్గా లెడ్జెస్ క్రియేషన్ చేసినప్పుడు సో మనం ఏంటి ఇండివిజువల్ లెడ్జెస్ క్రియేట్ చేస్తున్నాం. కాకపోతే మనకి ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అన్నప్పుడు స్టాక్ ఐటమ్స్లో మనకి ఏదైతే క్లోజింగ్ స్టాక్ అంటే లాస్ట్ ఇయర్ సంబంధించి క్లోజింగ్ స్టాక్ ఇస్తారో ఆ స్టాక్ అనేది మనకి కంపల్సరీగా ఓపెనింగ్ బ్యాలెన్స్లో మెన్షన్ చేసుకోవాలండి. ఓకేనా? సో అప్పుడైతేనే మనకి క్లియర్గా మనకి పర్చేస్ ఎన్ని చేసాము, అందులోంచి మనం సేల్స్ ఎన్ని చేసాము, ఫైనల్గా మన షాప్లో ఉన్నటువంటి స్టాక్ ఎంత ఉంది, ఆ స్టాక్కి సంబంధించి మనకి వాల్యూ ఎంత ఉన్నది కూడా మనకి టాలీ సాఫ్ట్వేర్లో ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఓకేనా? సో మీకు కావాలంటే క్లోజింగ్ స్టాక్ గురించి నేను ఒకసారి మళ్ళీ మీకు ఈరోజు ఎండ్ ఆఫ్ ది క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఓకేనా? ప్రకాశం డిస్టిక్ నుంచి వెంకట గోపాలకృష్ణ గారు. ఓకే, సో ఎవరు యానిమేషన్స్ పెట్టద్దండి. ఓకేనా? ఓకే, సో జిఎస్టీ అకౌంటింగ్ అండ్ పర్చేస్ అండ్ సేల్స్ అండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ అంటే ఏంటో చూద్దాం. సో మనకి మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ దాకా ఏం డిస్కస్ చేసుకున్నాం. సో ఒక కంపెనీ క్రియేషన్ చేసుకున్నాము. సో ఒక కంపెనీలో మనకి నార్మల్గా ఒక పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి బిజినెస్ అది లోకల్ బిజినెస్ అనుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు దాకా మనం చేసిన ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అన్ని లోకల్ రిలేటెడ్ అంటే స్టేట్ మనకి ఆంధ్రప్రదేశ్ గురించి ప్రాబ్లమ్స్ మాత్రం డిస్కస్ చేసుకున్నామండి. ఓకేనా? సో ఫస్ట్ టైం మనకి జిఎస్టీ అంటే సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మనకి 2000 సంవత్సరంలో మనకి వాజ్పేయి గారు ఈ జిఎస్టీ అనే కాన్సెప్ట్ ని స్టార్ట్ చేశారు. బట్ ఇంప్లిమెంటేషన్ మనకి అమల్లోకి వచ్చింది మాత్రం సో మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 2017 జూలై 1 నుంచి మనకి జిఎస్టీ అనేది స్టార్ట్ అయిందండి. ఓకేనా? సో అసలు ఈ జిఎస్టీ అంటే మనకి ప్రీవియస్ గా మనం కంపెనీస్ రన్ చేసినప్పుడు సో మనం ఆర్గనైజేషన్స్ లో జనరల్ గా పర్చేస్ కానీ సేల్స్ కానీ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు సో మనకి జీవో ఏంటంటే గవర్నమెంట్ దగ్గర నుంచి జీవో ఏంటంటే కంపల్సరీగా వి పే ద ట్యాక్స్. ఇఫ్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయినా సరే నార్మల్ ఫ్యాక్టరీస్ అయినా సరే కంపల్సరీగా మనం ట్రాన్సాక్షన్స్ మీద ట్యాక్స్ అనేది పే చేయాలండి. సో ప్రీవియస్ గా మనకి కాన్సెప్ట్ ఎట్లా ఉంది, సో మనకి వ్యాట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. వ్యాట్ అంటే మనకి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే సర్వీస్ ట్యాక్స్. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి ట్రాన్సాక్షన్స్ జరిగే కొద్దీ ట్యాక్స్ అనేది కూడా ఎక్కువగా మనం పే చేయడం జరుగుతుంది. సో దాన్ని సింప్లిఫై చేయడం కోసం మనకి 2017లో జిఎస్టీ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైపోయింది, సో అన్ని ట్యాక్సెస్ కూడా క్లియర్ అయిపోయి ఓన్లీ వన్ ట్యాక్స్ అండ్ వన్ నేషన్. ఓకేనా? సో అదే మనకి జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఈ జిఎస్టీ కాన్సెప్ట్లో మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ మనకి ఇక్కడ స్టార్ట్ అయిందండి. ఓకేనా? సో ఒక బిజినెస్ మనకి లోకల్లో స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించి మనం సేల్స్ కానీ ఏమైనా హెడ్ ఆఫీస్ కానీ సో బ్రాంచెస్ లైక్ మనం అదర్ ప్లేసెస్లో ఓపెన్ చేసుకున్నాం. లైక్ మనకి ఏపీలో బిజినెస్ స్టార్ట్ చేసాము, కర్ణాటక అంటే తమిళనాడు అంటే చెన్నై. సో చెన్నైలో మనం బ్రాంచెస్ ఓపెన్ చేసుకొని అక్కడ మనకి ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేసుకుంటున్నాం. సో సేల్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, మన బిజినెస్ స్టార్ట్ చేసిందేమో లోకల్లో స్టార్ట్ చేసాం, కానీ దాన్ని సేల్ చేసిన లోకల్లో సేల్ చేస్తున్నామా, సో దాని ప్రొడక్ట్ అని సేలింగ్ అనేది మనకి అదర్ స్టేట్లో సేల్ చేస్తున్నాం. సో దానికి జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో ఇన్పుట్ ట్యాక్స్ అవుట్పుట్ ట్యాక్స్. ఇన్పుట్ ట్యాక్స్ అంటే మనం పర్చేస్ చేస్తాం కదండి. సో మన లోకల్లో బిజినెస్ ఏదైనా సరే మనం పర్చేస్ చేసినా సేల్స్ చేసినా సో పర్చేస్ చేసిన ట్యాక్స్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి మనకి జిఎస్టీలో ఉన్న కాన్సెప్ట్ ఏంటి, ఇన్పుట్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ కంపెనీ అయినా సరే మినిమం జిఎస్టీ నెంబర్ లేకుండా రన్ అవ్వట్లేదండి బిజినెస్ ఆర్గనైజేషన్స్లో. ఓకేనా? సో ఇండియాలో మినిమం మనకి జిఎస్టీ రన్ అవ్వాలంటే యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి 20 lakhs. సో ఏ కంపెనీ అయినా సరే మినిమం 20 lakhs అండ్ 20 lakhs అబోవ్. ఓకే, సో 20 lakhs దాకా ఎగ్జామ్షన్ ఇచ్చారు మనకి బిజినెస్ ఆర్గనైజేషన్స్లో. సో 20 lakhs మనకి కంపల్సరీగా క్రాస్ అయితే మాత్రం మనకి జిఎస్టీ అనేది కంపల్సరీగా మనం నెంబర్ అనేది తీసుకోవాలండి. ఓకేనా? సో వన్స్ మనం జిఎస్టీ నెంబర్ తీసుకున్నామంటే ఆటోమేటిక్గా మనకి బిజినెస్ అనేది త్రూ లోకల్ స్టేట్లోనే కాదు, సో ఇంటర్నేషనల్ వైడ్గా అంటే అదర్ స్టేట్లో కూడా మనం సేలింగ్ అనేది చేసుకోవచ్చండి త్రూ జిఎస్టీ నెంబర్ ద్వారా. సో ఈ జిఎస్టీ నెంబర్స్ మనకి ఎలా ఉంటాయి అంటే లైక్ కోడింగ్ ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాన్ నెంబర్ ఐడియా ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. సో పాన్ నెంబర్ మనకి జనరల్గా 10 digits ఉంటాయి. ఓకేనా? సో జిఎస్టీ నెంబర్ ఎలా ఉంటుంది అంటే స్టేట్ ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఫస్ట్ 2 numbers మనకి స్టేట్ అప్లికబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 36. సో 36 అనే కోడ్ మనకి ఎక్కడి నుంచి ఉంది, సో 36 అనే కోడ్ మనకి రిలేటెడ్ హైదరాబాద్.
ఓకేనా. సో తెలంగాణ నుంచి మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి సో బిజినెస్ సంబంధించి పర్చేస్ కానీ సేల్స్ కానీ మనం చేయగలిగినట్లయితే దానికి జిఎస్టీ నెంబర్ వచ్చేసరికి 36. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేస్తున్నామండి. సో మనకి ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ స్టార్ట్ చేసి దానికి సంబంధించి పర్చేస్ కానీ సేలింగ్ కానీ అన్నీ కూడా మనం ఆంధ్రప్రదేశ్లోనే చేస్తుంటే సో దానికి సంబంధించి మనకి జిఎస్టీ కోడ్ 27. ఓకేనా. సో ఈ కోడింగ్ అనేది కూడా నేను మీకు ఫ్యూచర్లో సో అన్ని కోర్సుకి సంబంధించి స్టేట్స్ అప్లికబుల్ అయ్యే కోర్స్ అన్ని కూడా మీకు నేను జిఎస్టీ మెటీరియల్లో షేర్ చేస్తాను. సో జస్ట్ ఫర్ మీకు ఎగ్జాంపుల్గా థియరిటికల్గా జిఎస్టీ అంటే ఏంటి తెలియాలని కాబట్టి ఇక్కడ నేను మీకు థియరిటికల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు జనరల్గా మనకి జిఎస్టీ ఎన్ని రకాలు ఉన్నాయి? సో జనరల్గా మనకి జిఎస్టీ 3 టైప్స్ ఉంటాయండి. సో ఒకటి సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఇంకొకటి ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ కనుక లోకల్లో స్టార్ట్ చేసి సో దానికి సంబంధించి పర్చేస్ అండ్ సేల్స్ ట్రాన్సాక్షన్స్ కూడా మనకి లోకల్లోనే ఇంప్లిమెంట్ అయితే సో అప్పుడు మనకి వర్కౌట్ అయ్యే ట్యాక్స్ వచ్చేసరికి మనకి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి పర్చేస్ ఒక 1 lakh రూపీస్ పర్చేస్ చేసాం మనం సో లోకల్లో, అంటే మనకి ప్రాబ్లంలో కంపల్సరీగా మెన్షన్ చేస్తారండి. సో బిజినెస్ ఏదర్ ఏపీలో స్టార్ట్ చేస్తున్నారా లేదు అంటే తమిళనాడులో స్టార్ట్ చేస్తున్నారని క్లియర్ పిక్చర్గా ప్రాబ్లంలో మెన్షన్ చేస్తారు. ఓకేనా. సో దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏపీ ఇచ్చారనుకోండి, అక్కడ ట్యాక్సిబుల్ ఏం వర్కౌట్ అవుతాయి మనకి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఈ 2 ట్యాక్సెస్ కూడా మనకి నార్మల్గా 18% క్యాల్కులేషన్ చేయడం జరుగుతుందండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ అదర్ స్టేట్ అనుకోండి, సో మనకి ఏపీలో స్టార్ట్ చేసాం బిజినెస్, కానీ మన సేలింగ్ అనేది లైక్ మహారాష్ట్ర లేదంటే కర్ణాటక, తమిళనాడు సో ఇలాంటి డిఫరెంట్ ప్లేస్లో మనం కనుక సేల్ చేసామంటే అక్కడ మనకి అప్లికబుల్ అయ్యే ట్యాక్స్ వచ్చేసరికి ఐజిఎస్టీ అండి. ఓకేనా. సో ఐజిఎస్టీ మనకి 28% క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. సో అది డైరెక్ట్ ట్యాక్స్ అండి. ఓకేనా. ఇట్లా మనకి స్టేట్ కానీ సెంట్రల్ కానీ డివైడింగ్ ఉండదు, ఓన్లీ ఐజిఎస్టీ క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ సో 3 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్: సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. So note, we are purchasing the stock items in local state that time applicable in CGST, SGST. సో ఇప్పుడే కదండి మీకు డిస్కస్ చేసింది. సో మనం లోకల్లో బిజినెస్ కనుక స్టార్ట్ చేసి లోకల్ ఇన్వెస్ట్మెంట్ చేసి సో దానికి సంబంధించి మన ట్రాన్సాక్షన్స్ అంటే పర్చేస్ సేల్స్ కూడా మనం లోకల్లోనే చేస్తే దానికి అప్లికబుల్ అయ్యే ట్యాక్స్ ఏంటి మనకి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఓకేనా. సో నెక్స్ట్ వన్, వీఆర్ పర్చేసింగ్ స్టాక్ ఐటమ్స్ ఇన్ అదర్ స్టేట్ దట్ టైమ్ అప్లికబుల్ ఓన్లీ ఐజిఎస్టీ. సో లోకల్లో మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసి లోకల్లో బిజినెస్ స్టార్ట్ చేసామండి. సో లోకల్లో బిజినెస్ స్టార్ట్ చేసి దానికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ అంటే పర్చేస్ సేలింగ్ కూడా మనం లోకల్లో చేస్తే మనకి అప్లికబుల్ అయ్యే ట్యాక్సెస్ ఏమనుకున్నాం సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ రెండు కూడా 50%, 50%. సో ఎప్పుడైనా సరే మనకి లోకల్లో పర్చేస్ సేల్స్ ట్రాన్సాక్షన్స్ చేస్తే 18% క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా. సో 18% కూడా ఓన్లీ ఒకటే తీసుకోవడం జరగదు, ఇక్కడ లోకల్లో చేస్తున్నాం కాబట్టి. సో సెంట్రల్ గవర్నమెంట్కి 9%, స్టేట్ గవర్నమెంట్కి 9% మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో అట్లా కాకుండా అదర్ స్టేట్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేసి అదర్ స్టేట్లో కనుక మనం సేల్ చేస్తే అక్కడ అప్లికబుల్ ట్యాక్స్ ఏంటంటే ఓన్లీ ఐజిఎస్టీ. సో చెప్పాను కదా ఇందాక మీకు థియరిటికల్గా ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఇది మాత్రం మనకి 28% కానీ 18% కానీ డిపెండ్స్ అండ్ ప్రాబ్లంలో మనకి ఎలా అడిగితే అలా మనం ప్రాబ్లం చేయాల్సి ఉంటుందండి. సో చూడండి ఇక్కడ ట్యాక్స్ అండర్ జిఎస్టీ. సో లోకల్ మన ఇంట్రా స్టేట్ అంటారండి. ఓకేనా. సో లోకల్ స్టేట్ అన్నా ఇంట్రా స్టేట్ అన్నా ఒకటే. సో వాట్స్ గుర్తుపెట్టుకోండి గైస్, ఇంట్రా స్టేట్ అన్నా లోకల్ స్టేట్ అన్నా ఒకటే. సో లోకల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక పర్సన్ లోకల్లోనే మనకి బిజినెస్ అంటే పర్చేజ్ సేలింగ్ కనుక జరిగినట్లయితే దానికి అప్లికబుల్ అయ్యే ట్యాక్స్ వచ్చేసరికి మనకి సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ. సో చూసారు కదా ఇక్కడ మనకి టూ పార్ట్స్గా డివైడ్ చేశారు. సో ఇంట్రా స్టేట్నే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో మనకి జిఎస్టీలో ఇంకో టైప్ ఉందండి, ఇంటర్ స్టేట్ అంటారు దాన్ని. సో ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అన్నా ఇంటర్ స్టేట్ అన్నా కూడా రెండు ఒకటే వర్డ్స్. ఓకేనా. సో ఇంటర్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అన్నా సరే, లేదు అంటే ఇంటర్ స్టేట్. సో ఇది మాత్రం మనకి అప్లికబుల్ అయితే సో ట్రాన్సాక్షన్ వచ్చేసరికి అదర్ స్టేట్ అండి. ఓకేనా. సో లోకల్లో మనం స్టార్ట్ చేసాం బిజినెస్, కానీ సేలింగ్ పార్ట్ వచ్చేసరికి మనం అదర్ స్టేట్లో కనుక సేలింగ్ చేస్తే కంపల్సరీగా ఐజిఎస్టీ క్యాలిక్యులేషన్ అవుతుంది. సో మనకి రెగ్యులర్గా జిఎస్టీ కావాలి అంటే మనకి ఆన్లైన్ పోర్టల్లో జిఎస్టీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి. సో ఏ కంపెనీ అయినా సరే మనకి స్టార్టింగ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓకేనా. సో ప్రైవేట్ కంపెనీ అయినా సరే, పబ్లిక్ కంపెనీ అయినా సరే. సో అది కూడా మనం షాప్ ఏంటంటే మనం ప్రైవేట్గా తీసుకున్నామా లేదంటే ఓన్ షాపా.
ఓకేనా. సో ప్రొపరైటర్కి మనం షాప్ మెయింటైన్ చేస్తున్నామా, లేదు అంటే రెంట్కి తీసుకున్నామా షాప్ అనేది. సో ఈ రెండు కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో జిఎస్టీ రిజిస్ట్రేషన్ అంటే కామన్గా ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లీజ్కి రెంట్ తీసుకున్నారు షాప్ అనేది, ఓకేనా. సో దానికి సంబంధించి మనకి రెంటల్ డీడ్ అనేది కంపల్సరీగా కావాలి. సో జిఎస్టీ, సో మీకు అది ప్రాక్టికల్గా నేను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ నేను చెప్తానండి. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెగ్యులర్ జిఎస్టీ అయితే మనకి లోకల్లో జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది అనుకున్నాం. సో అదర్ స్టేట్ అయితే ఐజిఎస్టీ అప్లికబుల్ అవుతుంది. సో మనకి జిఎస్టీలో రెండో పార్ట్ ఉందండి, కాంపోజిషన్ స్కీమ్. ఓకేనా. సో దీని టర్న్ ఓవర్, రెగ్యులర్ టర్న్ ఓవర్ వచ్చేసరికి 20 lakhs అని చెప్పుకున్నాం. సో కాంపోజిషన్ స్కీమ్ అంటే మనకి టర్న్ ఓవర్ వచ్చేసరికి 1.5 crore ఉంటుందండి. ఓకేనా. ప్రాణం 1.5 crore సంబంధించి మనం ఏదైనా కంపెనీస్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే సో కంపల్సరీగా కాంపోజిషన్ స్కీమ్ కింద 1% ఉంటుందండి వాళ్ళు. ఓకేనా. సో వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ 1%, వీళ్ళు 3 months కి మనకు ఫైలింగ్ అనేది జరుగుతుంది. సో నార్మల్గా జిఎస్టీ ఎవ్రీ మంత్ కూడా మనం రిటర్న్స్ ఫైల్ చేస్తాం. ఓకేనా. సో ఆ కంపెనీకి సంబంధించి పర్చేస్ కానీ సేల్స్ మనం రిటర్న్ ఫైలింగ్ ఎవ్రీ మంత్ పే చేస్తామండి. ఓకేనా. సో కాంపోజిషన్ స్కీమ్ లో మాత్రమే వీళ్ళకి కొన్ని అప్లికబుల్స్ ఉంటాయి. అవి 3 months కి ఒకసారి వీళ్ళు రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉంటారు. సో క్వార్టర్లీ ఫైలింగ్ అంటారు జనరల్ గా. ఓకేనా. సో ఇది ఎలా ఉంటుందంటే టర్న్ ఓవర్ అంటే ఆ 3 months కి సంబంధించి వాళ్ళు టర్న్ ఓవర్ ఎంతైతే చేశారో దాని మీద 1% క్యాలిక్యులేట్ చేస్తారండి. ఓకేనా. సో రెగ్యులర్ బిజినెస్ అలా ఉండదు. సో రెగ్యులర్ జిఎస్టీ బిజినెస్ అంటే ఎలా ఉంటుంది, సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు లోకల్లో బిజినెస్ స్టార్ట్ చేసి సో దానికి సంబంధించి పర్చేస్ అండ్ సేల్స్ ట్రాన్సాక్షన్స్ కూడా లోకల్లోనే మనకి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు 18% జిఎస్టీ స్టార్ట్ చేస్తారు. సో 18% అంటే మనం చెప్పుకున్నాం కదా, సో లోకల్లో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మనకి సిజిఎస్టీ 9% అండ్ ఎస్జిఎస్టీ 9%. అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ 9% తీసుకుంటాము, అదేవిధంగా స్టేట్ అండ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ 9% తీసుకుంటాం. ఓకేనా. సో జిఎస్టీ ఎన్ని రకాలు అంటే 3 types అండి. సో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అండ్ ఐజిఎస్టీ. ఓకేనా. సో థియరిటికల్గా అర్థమైందా జిఎస్టీ అంటే ఏంటో, మనం జిఎస్టీ ఎందుకు స్టార్ట్ చేస్తాం కంపెనీకి, సో ఎన్ని రకాల జిఎస్టీలు ఉంటాయి అనేది అర్థమైందా గైస్. సో ఈ టాపిక్లో ఇంకైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో జిఎస్టీ గురించి చాలా డిస్కస్ చేసుకుంటామండి. ఓకేనా. సో మనం ఫ్యూచర్గా వెళ్ళే కొద్దీ జిఎస్టీ గురించి చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ జిఎస్టీ ఇంట్రడక్షన్ చెప్పుకుంటున్నాను కాబట్టి నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఓకేనా. సో ఐజిఎస్టీ అంటే ఏం లేదండి, సో లోకల్లో మనం బిజినెస్ స్టార్ట్ చేసి లోకల్లోనే అప్లికబుల్ అయితే ట్యాక్స్ వచ్చేసరికి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనుకున్నాం. ఓకేనా. సో ఐజిఎస్టీ అంటే మన పర్చేజ్, మనకి హెడ్ ఆఫీస్ అనేది లోకల్లోనే ఉంటుంది, కానీ వాటికి సంబంధించి బ్రాంచెస్ కానీ సేలింగ్ పార్ట్ వచ్చేసరికి మనం అదర్ స్టేట్లో చేస్తామండి. ఓకేనా. సో అదర్ స్టేట్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బిజినెస్ స్టార్ట్ చేసిందేమో ఏపీలో స్టార్ట్ చేసాం, కానీ దానికి సంబంధించి సేలింగ్ ఏరియా మాత్రం మనం తమిళనాడు కానీ కర్ణాటకలో కానీ చేస్తున్నామండి. ఓకేనా. సో అట్లాంటప్పుడు మనకి జిఎస్టీ అప్లికబుల్ ట్యాక్స్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టీ మాత్రమే అప్లికబుల్ అవుతుంది. అర్థమైందా. సో మీకు జిఎస్టీ గురించి మెటీరియల్ కూడా నేను ఎండ్ ఆఫ్ ది క్లాస్లో మీకు ఫార్వర్డ్ చేస్తాను, నో ప్రాబ్లం. సో ఫస్ట్ అయితే మీకు ఇంట్రడక్షన్ జిఎస్టీ గురించి తెలుసుకోండి. ఓకేనా. సో కాంపోజిషన్ స్కీమ్ అంటే ఏంటని అడిగారు. సో కాంపోజిషన్ స్కీమ్స్ అంటే సో జనరల్గా మనకి కొన్ని చాలా చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయండి. ఓకేనా. సో చిన్న చిన్న కంపెనీస్ వాళ్ళ టర్న్ ఓవర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మంత్లీ వాళ్ళు రిటర్న్ చేయలేదు. సో జిఎస్టీ అన్నాక వన్స్ నెంబర్ జనరేట్ అయ్యి మనం బిజినెస్ కనుక స్టార్ట్ చేసామంటే ఎవ్రీ మంత్ కూడా మనం గవర్నమెంట్కి రిటర్న్స్ ఫైలింగ్ అనేది కంపల్సరీగా చూపించాలండి. సో ఏదైతే కంపెనీ నేమ్ మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేస్తున్నామో ఆ కంపెనీకి సంబంధించి మనం ప్రతి నెల కూడా మనం ఫైలింగ్ పార్ట్ అనేది కంపల్సరీగా షో అనేది చూపించాలి. సో పలానాలకి అసలు జిఎస్టీ స్టార్ట్ చేసిందే సో మనకి ఎంతమంది మనకి ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేస్తున్నారు అనేది చూపించడానికి ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు జిఎస్టీ కాన్సెప్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మినిమం 20 lakhs అంటే కంపెనీకి 20 lakhs అనేది మినిమం అండి. సో పర్ యానం 20 lakhs అంటే ఈజీగా జనరేట్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా జిఎస్టీ అనేది గవర్నమెంట్కి పే చేస్తున్నారు. సో ఇప్పుడు ఒక గవర్నమెంట్కి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఓకేనా. సో జిఎస్టీ ఎంతమంది ఉన్నారు, మనకి ట్యాక్స్ ఎంత పే చేస్తున్నారు గవర్నమెంట్కి అని చెప్పని. సో దానికోసం అని చెప్పి మనకి 2017 July 1st మనకి జిఎస్టీ కాన్సెప్ట్ స్టార్ట్ అయిందండి. ఓకేనా. సో అర్థమైందా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా థియరిటికల్గా.
ఓకే, సో థ్యాంక్ యూ గైస్. సో చూడండి ఇక్కడ, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 సిస్టమ్స్ తీసుకున్నామండి మనం, ఓకేనా. సో ప్రెసెంట్ ట్యాక్స్ సిస్టమ్ అండ్ జిఎస్టీ సిస్టమ్. సో ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా, సో ప్రీవియస్గా ఒక ఐటమ్ కాస్ట్ 100 రూపీస్ కనుక ఉన్నట్లయితే వ్యాట్ 10% తీసుకున్నారండి. సో అప్పుడు కాస్ట్ ఏమవుతుంది మనకి, సో 1000 అయినటువంటి ప్రిన్సిపల్ వాల్యూ, సో వ్యాట్ 10% వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఓకేనా. సో వ్యాట్ ఎంత తీసుకున్నారు ఇక్కడ, 10% తీసుకున్నారు. సో 1000లో 10% అంటే మనకి ఎంత అవుతుందంటే 100 రూపీస్. సో 1000 ప్లస్ 100 రూపీస్ 1100 అవుతుంది, ఓకేనా. అది ఓల్డ్ సిస్టమ్, ఓకేనా. సో జిఎస్టీ సిస్టమ్ చూడండి ఇక్కడ, సో అదే కాస్ట్ మనకి 1000 రూపీస్ అన్నప్పుడు, సో సిజిఎస్టీ ఎస్జిఎస్టీ, సో చూసారు ఇక్కడ, సో మనకి ప్రైస్ అనేది ఎలా డిఫరెన్షియేట్ అవుతుందో. సో అక్కడ మనకి ప్రీవియస్గా వ్యాట్ అని ఒకటే పర్సెంటేజ్ 10%లో మనకి ప్రోడక్ట్ అనేది తీసేసుకున్నారు. సో 1000 అంటే 10% 100 రూపీస్ కాబట్టి 1000 ప్లస్ 100 రూపీస్ మనకి 1100 ఛార్జ్ చేశారు. సో ఇక్కడ చూడండి జిఎస్టీలో ఏమైపోతుంది, సో చెప్పాను కదా, ఏదైనా సరే మనకి లోకల్ అప్లికబుల్ అయితే సో సిజిఎస్టీ ఎస్జిఎస్టీ రెండు కూడా ఈక్వల్ షేరింగ్ అనేది ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1000 పెట్టి మనం కొన్నాము, సో దానికి సిజిఎస్టీ 5%, ఎస్జిఎస్టీ 5% మనం పే చేయాలి. సో ఫైనల్గా అవుట్పుట్ ఎంత అవుతుంది, 1100 రూపీస్, ఓకేనా. సో అదే విధంగా ఇక్కడ చూడండి, సో ప్రోడక్ట్ సోల్డ్ ఫ్రమ్ ముంబై టు చెన్నై, సో కాస్ట్ ప్రైస్ 1100 అండి, ఓకేనా. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటున్నారు, 1000 రూపీస్. సో సేల్ ప్రైస్ మనకి ఎలా వస్తుంది, కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. సో అంతే కదా, సో మనం ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేసామండి, సో మనకి ప్రాఫిట్ అనేది ఎలా వస్తుంది, పర్చేస్ చేసిన వాల్యూ కంటే మనం సేల్ చేసిన వాల్యూ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది, అంతే కదా. సో సేల్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. సో సేల్ ప్రైస్ ఎంత అంటున్నాడు, 2100. సో ఈ 2100 ఎలా వచ్చిందండి, సో కాస్ట్ ప్రైస్ ఏమో 1100 తీసుకున్నారు, సో దాన్ని అంటే 1100 రూపాయలు పెట్టి ఒక ఐటమ్ ఏదైనా కొన్నప్పుడు, సో దాన్ని మనం 2100 పెట్టి సేల్ చేస్తున్నామండి. సో ఆటోమేటిక్గా మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, 1000 రూపీస్, ఓకేనా. సో టోటల్ ప్రైస్ ఇక్కడ మనకి 2310 రూపీస్. సో అదేవిధంగా జిఎస్టీ సిస్టమ్ కూడా అంతే. సో ఓల్డ్ సిస్టమ్ వచ్చేసరికి మనకి ట్యాక్సేషన్ పార్ట్ అంతా కూడా, సో డిఫరెంట్ ట్యాక్సెస్ ఉన్నాయి కాబట్టి వ్యాట్ అని, సర్వీస్ ట్యాక్స్ అని, లేదంటే మనకి ఎక్సైజ్ రిలేటెడ్ ట్యాక్స్ ఉన్నాయి కాబట్టి, సో దాన్ని సింప్లిఫై చేయడం కోసం మనకి 2017 జూలై నుంచి మనకి జిఎస్టీ కాన్సెప్ట్ స్టార్ట్ అయిందండి. సో అర్థమైందా బేసిక్స్ కాన్సెప్ట్స్ జిఎస్టీ గురించి. ఓకే, సో ఈ జిఎస్టీ గురించి అసలు మనం రేట్స్ ఎలా తీసుకోవాలి, సో మనకి ప్రాబ్లంలో సో పలానా రేట్ ఎంత అంటే మనకి ప్రాబ్లంలో క్లియర్గా మెన్షన్ చేస్తారండి, ఓకేనా. సో జిఎస్టీ గురించి కొన్ని ప్రొడక్ట్స్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ ఎగ్జాంప్టెడ్ గూడ్స్ ఉన్నాయి. సో ఎగ్జాంప్టెడ్ గూడ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, సో రైస్ కానీ, సాల్ట్ కానీ, ఇవన్నీ కూడా మనకి జిఎస్టీ ఎగ్జామ్షన్ వస్తుందండి, ఓకేనా. సో వీటి మీద మనం జిఎస్టీ అనేది ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయం. సో రైస్, సాల్ట్ 0% క్యాలిక్యులేషన్ ఇవన్నీ. సో 12% కొన్ని ఇచ్చాడు, 18% కొన్ని ఇచ్చాడు, 28% కొన్ని ఇచ్చాడు చూడండి ఇక్కడ. సో ఇక్కడ 12% ఏమి ఇచ్చారండి, సో మనం ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ, టూత్ పౌడర్, సో నార్మల్గా ఈ రెండు కూడా ఇంపార్టెంట్ కదా. సో ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక ఇండివిజువల్ పర్సన్ కానీ, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నామో వాటి మీద జిఎస్టీ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. చూడండి ఇక్కడ 12% డ్రై ఫ్రూట్స్ కానీ, టూత్ పౌడర్ కానీ. సో ఇలాంటి ప్రొడక్ట్స్ మనకి ఏదైనా ప్రాబ్లంలో అడిగినట్లయితే కంపల్సరిగా ఈ రేట్ ఏదైతే ఉందో 12%, ఓకేనా. సో 12% కూడా మనం ప్రాబ్లంలో అప్లికబుల్ చేయాలండి. సో నెక్స్ట్ 18%. సో 18% సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే సోప్స్ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, సో ఇంకా అదర్ గూడ్స్ ఏమైనా ఉంటే సో ప్రాబ్లంలో కంపల్సరిగా 18% అనేది అప్లికబుల్ అవుతుంది, ఓకేనా. సో 18% అప్లికబుల్ అంటే అది లోకలా లేదంటే అదర్ స్టేట్ అనేది మనకి ప్రాబ్లంలు ఇస్తారండి, ఓకేనా. సో పర్సన్ నేమ్ మెన్షన్ చేస్తారు, ఆ పర్సన్ మనకి బిజినెస్ ఎక్కడి నుంచి రన్ చేస్తున్నారు అనేది కూడా బ్రాకెట్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఏపీ అయితే ఏపీ అని, కర్ణాటక అయితే బెంగళూరు అని, చెన్నై అయితే తమిళనాడు అని, ఓకేనా. సో దాన్ని బట్టి మనకి 18% లోకలా లేదంటే అదర్ స్టేటా అనేది సో మనకి ఇచ్చిన ప్రొడక్ట్స్ బట్టి మనం డివైడ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఐటమ్ చూడండి 28%. సో 28% కూడా కొన్ని ఉన్నాయి. అవేంటి, పెర్ఫార్మెన్స్ కానీ, మనకి పెర్ఫ్యూమ్స్ కానీ, షాంపూ కానీ, టూత్ పేస్ట్ కానీ, షేవింగ్ క్రీమ్ కానీ. సో ఇవన్నీ కూడా సింక్రనైజ్ చేశారండి, ఓకేనా. సో అంటే ఏ ఐటమ్స్కి ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి అనేది జిఎస్టీలో మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ మనకి అప్లికబుల్ చేశారు, ఓకేనా. సో దీన్ని బట్టి మనం ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి.
సో అర్థమైందా థియరిటికల్ గా? సో వాళ్ళు ఎలా ఇస్తారు ఏంటి అని చెప్పని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం. సో జిఎస్టీ గురించి ఇక్కడ దాకా అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సో డౌట్స్ ఉంటే నో ప్రాబ్లం, ఇక్కడే పోస్ట్ చేయండి, నేను ఇక్కడే క్లియర్ చేస్తాను. ఓకే, సో మనం మనం ఏం ప్రోడక్ట్ మీద ఎంతెంత తీసుకోవాలి అనేది ప్రాబ్లంలో మెన్షన్ చేస్తారండి. ఓకేనా? సో దానికి ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ డిస్ప్లే ఇచ్చాను పీడిఎఫ్ డాక్యుమెంట్లో. సో మనకి 0% కింద ఎంత వస్తాయి, 12% కింద ఏమేమి వస్తాయి, 18% ఏమేమి వస్తాయి, 28% కింద ఏమేమి వస్తాయి అని. ఓకేనా? సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్ని. సో మీకు ఎలాగో నేను మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తాను కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరిగా. సో జిఎస్టీలో ఒక ప్రాబ్లం మనం చేయాలంటే కంపల్సరిగా వాటి రేట్ ఆఫ్ రిటర్న్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. సో వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి హేమ గారు, సార్ జిఎస్టీ విల్ బి క్యాలిక్యులేట్ అకార్డింగ్ టు ద ప్రోడక్ట్. అవునండి. ఓకేనా? సో నార్మల్గా మనం పర్చేస్ చేసినా సరే, సేలింగ్ చేసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం లోకల్లో పర్చేస్ చేసాం అనుకోండి, మన కంపెనీ లోకల్లో ఉంది, సో లోకల్లోనే పర్చేస్ చేసాం. లోకల్లో పర్చేస్ చేసినప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తాం కాబట్టి అక్కడ మనకి జనరల్గా ఒక కంపెనీ ఉందనుకోండి మనకి, సో మన కంపెనీ ఉంటే మనం జిఎస్టీ నెంబర్ వాళ్ళకి ఇచ్చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇన్పుట్ ట్యాక్స్ అనేది మనకే వస్తుందండి. సో ఎందుకంటే ఇన్వాయిస్ మీద జిఎస్టీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, సో పలానా కంపెనీ మీద ఉన్నటువంటి జిఎస్టీ నెంబర్ మీద ఇన్వాయిస్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. సో మన కంపెనీ గురించి మనం ఇచ్చాం అనుకోండి జిఎస్టీ నెంబరు, సో వాళ్ళు ఈజీగా ఇన్వాయిసింగ్ బిల్లు ఆ ఇన్పుట్ ట్యాక్స్ అనేది మనకే వస్తుందండి. సో లోకల్లో చేస్తే మనకి జనరల్గా 9% ఇన్పుట్ ట్యాక్స్ వస్తుంది. అంటే ప్రోడక్ట్ మనకి ఒక 15,000 20,000 కాస్ట్ అనుకోండి, సో వాటి మీద 9% ఇన్పుట్ ట్యాక్స్ అనేది మనకే వస్తుంది. ఎందుకంటే అక్కడ మన కంపెనీ రిలేటెడ్ మాత్రమే జిఎస్టీ నెంబర్ ఇస్తున్నాం. ఓకేనా? సో అలాగే మనం సేల్ చేసేటప్పుడు కూడా అంతేనండి. సో సేల్ చేసేటప్పుడు మన కంపెనీ నేమ్ మీద మనం సేల్ చేస్తుంటాం కాబట్టి సో కంపల్సరీగా కంపెనీ నేమ్ మెన్షన్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ భారతీ సిమెంట్స్ అనో లేకపోతే ఇండియన్ సిమెంట్స్ అనో, సో ఇండియన్ సిమెంట్స్ మీద మనకి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. సో సేల్ చేసేటప్పుడు ఆ జిఎస్టీ నెంబర్ మీదే మనం సేల్ చేస్తాం. సో జిఎస్టీ నెంబర్ మీద సేల్ చేసామంటే ఆటోమేటిక్ ఏంటండి, సో ప్రొడక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది, సో దాని మీద లోకల్ అప్లికబుల్ అయితే లోకల్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తాం. లేదు అంటే మనం అదర్ స్టేట్స్కి ఏదైనా సేల్ చేసినప్పుడు మనం ఐజిఎస్టీని క్యాలిక్యులేషన్ చేసుకొని, సో ఇన్వాయిస్ బిల్లో ప్రొడక్ట్ కాస్ట్తో పాటు లోకల్ అయితే లోకల్ అప్లికబుల్ కాస్ట్, సో అదర్ స్టేట్ అయితే అదర్కి సంబంధించిన జిఎస్టీ ట్యాక్స్ వాల్యూస్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని సేలింగ్ అనేది చేస్తామండి. అర్థమైందా హేమ గారు? వైజాగ్ డిస్టిక్ నుంచి హేమ గారు. ఓకే, సో మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లాగానే జిఎస్టీ కూడా ఇప్పుడు ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి మనకి సెట్టింగ్స్ ఉంటాయండి. సో అది ఎట్లా, సో గేట్వే ఆఫ్ టాలీలో నుంచి మనం ఇందాక ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఏం డిస్కస్ చేసుకున్నామండి, F11 అనేది కామనే. ఇక్కడ ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో మనకి స్టాక్ రిలేటెడ్ అయితే మనం ఏమనుకున్నాం, ఇక్కడ F2 ప్రెస్ చేయమన్నాం. కానీ ఇక్కడ ఆప్షన్కి మనకి ఏమైపోయింది చూడండి, ఇక్కడ F3 అయింది. ఓకేనా? సో F3 ఎందుకు అయింది ఇక్కడ, మనం నార్మల్గా ప్రీవియస్ క్లాసెస్లో ఇన్వెంటరీ గురించి F2 ప్రెస్ చేసాం. సో షార్ట్ కట్ కి మనకి F11 ప్రెస్ చేసి కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని మనం F2 ప్రెస్ చేసుకొని ఇన్వెంటరీకి సంబంధించి మనం ప్రతిదీ కూడా సెట్టింగ్స్ మార్చుకున్నామండి. కానీ ఇక్కడ F3 అని అంటున్నాడు. సో F3 ఎందుకు మనం ప్రెస్ చేయాలండి ఇన్వెంటరీలో? సో ఇన్వెంటరీలో కాదు, అసలు మనం గేట్వే ఆఫ్ టాలీలో ఉంచి షార్ట్ కట్ కి F11 కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని F3 అని ఎందుకు ఓపెన్ చేస్తున్నాము? సో F3 అని ఎందుకు ఓపెన్ చేస్తామంటే ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసరికి జిఎస్టీ కాబట్టి. సో మీకు నేను స్టార్టింగ్ క్లాస్లో చెప్పానండి, అకౌంట్స్లో మనకి 3 టైప్స్ ఉంటాయండి ఫస్ట్. ఓకేనా? సో ఫస్ట్ అకౌంటింగ్ ఇన్ఫోకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని మనం F11 ప్రెస్ చేసి F1లో ఎంటర్ చేసాం. సో సెకండ్ వన్ మనకి ఇన్వెంటరీ అంటే స్టాక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనం F11 ప్రెస్ చేసి షార్ట్ కి కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ F11 ప్రెస్ చేసి F2 ఎంటర్ చేసాం. సో ఇప్పుడు మనం చెప్పుకునే డిస్కషన్ టాపిక్ వచ్చేసరికి జిఎస్టీ కాబట్టి అదే F11 షార్ట్ కి యూజ్ చేసుకొని, కాకపోతే ఇక్కడ మనకి ఫంక్షన్ కి F3 ఉంటుందండి. ఓకేనా? గుడ్ క్వశ్చన్ వైజాగ్ నుంచి పద్మజ గారు.
సో మన జిఎస్టీ నెంబర్ ఎందుకు మెన్షన్ చేస్తారు అదర్ కంపెనీ ఇన్వాయిస్ లో అని? ఓకే, సో అదర్ కంపెనీకి మనం పర్చేస్ చేస్తున్నామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే కంపెనీ నుంచి మనం కొంటున్నాం. సో వేరే వాళ్ళ కంపెనీ నుంచి మనం కొంటున్నామంటే సో మనకి జిఎస్టీ లేదనుకోండి, ఏం చేస్తాడు? సో వాళ్ళ ప్రొడక్ట్ కాస్ట్ తో పాటు అక్కడ అప్లికబుల్ అయ్యే సిజిఎస్టీ ఎస్టీ కూడా కలిపి మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? అప్పుడు మనకి కాస్ట్ ఏమవుతుంది? సో ఒరిజినల్ కాస్ట్ పే చేయాల్సి వస్తుంది. సో అదే విధంగా మనకి ట్యాక్సెస్ అంటే సిజిఎస్టీ ఎస్టీ కూడా మనం అమౌంట్ పే చేయాలి. సో అదే మనకి జిఎస్టీ కనుక ఉండి జిఎస్టీ నెంబర్ మనం వాళ్ళకి అంటే వేరే కంపెనీకి మన జిఎస్టీ నెంబర్ ఇచ్చామనుకోండి, సో ఆ ట్యాక్స్ ఇన్పుట్ ట్యాక్స్ మనకి ఏదైతే వస్తుందో ఆ ట్యాక్స్ అనేది అందులోనే ఉంటుందండి. ఓకేనా? సో మన జిఎస్టీ నెంబర్ ఇవ్వటం వల్ల మనకి ఏంటంటే ఒరిజినల్ కాస్ట్ మాత్రమే పడుతుంది. సో సిజిఎస్టీ ఎస్టీ సో రెండు కలిపి మనకు ఒక 1000 రూపీస్ తగ్గినట్టే కదండి కంపెనీలో. సో తగ్గినట్టే కాదా? సో ఒరిజినల్ కాస్ట్ ఒక 15,000, సో దాని మీద సిజిఎస్టీ ఎస్టీ కలుపుకొని మనకు ఒక 2000 అయినాయి. సో 17,000 మనం ఒరిజినల్ కాస్ట్ పే చేసే బదులు సో మన జిఎస్టీ నెంబర్ ఇస్తే అక్కడ ఇన్పుట్ ట్యాక్స్ ఏమవుతుంది మనకే వస్తుంది. కాబట్టి మన పర్చేస్ అంటే మన కంపెనీ మన జిఎస్టీ నెంబర్లో ఉన్నటువంటి పర్చేస్కి సంబంధించిన వాల్యూ మన వ్యాలెట్లో ఉంటుందండి. సో ఇప్పుడు లైక్ మనకి వ్యాలెట్లు అంటారు చూసారా, ఫోన్పే కానీ, ఓకేనా? సో అలా వ్యాలెట్ ఎట్లా అయితే మెయింటైన్ చేస్తున్నారో మనకి కూడా ఇట్లా వ్యాలెట్ అనేది ఒకటి ఉంటుందండి. ఓకేనా? సో సిజిఎస్టీ ఎస్టీకి సంబంధించి మనం వేరే కంపెనీ నుంచి పర్చేస్ చేసినప్పుడు నెంబర్ అంటే మన కంపెనీ నెంబర్ ఇచ్చినట్లయితే ఆ ఇన్పుట్ ట్యాక్స్ అనేది మన కంపెనీకే వస్తుందండి. ఓకేనా? సో అర్థమైందా? అవును ఇమ్రాన్ గారు, చిత్తూరు డిస్టిక్ నుంచి. సో మనం ఏ ట్యాక్స్ అయినా సరేనండి, మనం ఏ ట్యాక్స్ అయినా గవర్నమెంట్కే పే చేస్తాం. ఓకేనా? సో స్పెషల్గా ఇప్పుడు జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి మనకి 2017 నుంచి మనం జిఎస్టీ అనేది గవర్నమెంట్ పే చేయడం జరుగుతుంది. సో అది ఎలా పే చేస్తున్నాము? డిఫరెంట్ టైప్ ట్యాక్స్లో పే చేస్తున్నాం, సిజిఎస్టీ ఎస్టీ ఐజిఎస్టీ అని. ఓకేనా? సో ఇదంటే ఈ సిజిఎస్టీ అంటే ఏం చెప్పానండి? సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకేనా? అంటే ఏంటండి? సెంట్రల్ గవర్నమెంట్ కదా, సో మనకి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ 2 గవర్నమెంట్లు ఉన్నాయండి. ఓకేనా? సో మనకి లోకల్లో కనుక మనకి పర్చేస్ కానీ సేలింగ్ జరిగినప్పుడు ఈ 2 గవర్నమెంట్లకి మనం 50% ట్యాక్స్ పే చేస్తున్నాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ అదర్ స్టేట్లో కనుక మనం సేలింగ్ అనేది చేసామనుకోండి, ఇక్కడ గవర్నమెంట్ మనకి అప్లికబుల్ కాదు కదా. సో అందుకని వేరే స్టేట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్కి మనం గవర్నమెంట్కి పే చేస్తున్నామండి. ఓకేనా? సో క్లియరా? సో ఇంతవరకు టాపిక్ అర్థమైందా అండి? సో ఇంతవరకు జిఎస్టీ కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, సో థ్యాంక్ యూ గైస్. సో జిఎస్టీలో ఫస్ట్ ప్రాబ్లం ఉందండి, చూడండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఇచ్చారు చూడండి. సో మొబైల్ కన్సిడర్స్ ఇన్ లోకల్ స్టేట్ ఆర్ ఇంట్రా స్టేట్. చెప్పాను కదా మీకు థియరిటికల్గా. ఓకేనా? లోకల్ స్టేట్ అయినా సరే ఇంట్రా స్టేట్ అయినా కానీ 2 వర్డ్స్ కూడా సేమ్ అండి. ఓకేనా? ఇక్కడ జిఎస్టీ ఎంత అంటున్నాడు? అప్లికబుల్ 12% డివైడెడ్ ఇంటూ స్టేట్ అండ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ 6% అండ్ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ 6%. ఇక్కడ ఏం లేదండి, ఒక మొబైల్ అనేది తీసుకున్నారు. ఓకేనా? సో మొబైల్ మీద మనకి ఎంత అంటున్నాడు? సో లోకల్లో బిజినెస్ చేస్తామండి మొబైల్ అనేది కూడా. సో దాని అప్లికబుల్ కాస్ట్ ఎంత అంటున్నారు? 12% అంటున్నాడు. సో మీకు ఇందాక థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఓకేనా? సో మన లోకల్లో కనుక బిజినెస్ స్టార్ట్ చేసి లోకల్లోనే మనం పర్చేజ్ సేల్స్ కనుక చేసినట్లయితే సో దానికి అప్లికబుల్ ట్యాక్స్ ఎంత అంటున్నాడు? మొబైల్ మీద 12% అంటున్నాడండి. సో 12% మనం ఒకేసారి క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడ జిఎస్టీలో. సో లోకల్ స్టేట్ అయితే చెప్పుకున్నాం కదా. సో సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి కూడా ఈక్వాలిటీ షేరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, 50%. అంటే ఇక్కడ ఏమన్నాడు? సో ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ మీద 12% ఉంది. సో దాన్ని ఎలా డివైడ్ చేశారండి? సో స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ 6% అండ్ సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ 6%. ఓకేనా? సో కింద ఇక్కడ నోట్ మీకు చెప్పారు క్లియర్గా.
So mobile considered in other state or interstate, GST is applicable in 12% in IGST only. సో మనం ఫస్ట్ పాయింట్ లో చెక్ చేసుకుంది ఏమో, సో జిఎస్టీ ఇక్కడ లోకల్ స్టేట్ లో అప్లికబుల్ అయితే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి ఈక్వాలిటీగా షేర్ చేసుకున్నాం కాబట్టి 6% షేరింగ్ చేసుకున్నాం. సో అదే జిఎస్టీ మనకి అదర్ స్టేట్ అంటే ఇంటర్ స్టేట్ లో కనుక మనకి వర్కబుల్ అయితే దానికి అప్లికబుల్ 12% ఇన్ ఐజిఎస్టీ ఓన్లీ. ఓకేనా. సో అదర్ స్టేట్ లో కనుక మనం బిజినెస్ కనుక చేసినట్లయితే దానికి డిఫరెన్షియేషన్ ఉండదండి. ఓకేనా. డైరెక్ట్ గా 12% మన ఐజిఎస్టీ పే చేయాల్సిందే గవర్నమెంట్ కి. సో ఎందుకని అదర్ స్టేట్ లో మనం 12% పే చేస్తున్నాం? సో ఎందుకంటే మనకి బిజినెస్ లో లోకల్ బిజినెస్ స్టార్ట్ చేసాము, కానీ మనం సేలింగ్ ఎక్కడ చేస్తున్నాం? లోకల్లో చేస్తున్నామా? లోకల్లో చేయట్లేదు. అదర్ స్టేట్ లోకి వెళ్ళి మనం బిజినెస్ కి సంబంధించి మొబిలైజేషన్ కానీ సేలింగ్ పార్ట్ కానీ అక్కడ చేసుకుంటున్నామండి. సో కాబట్టి మనకి ఇక్కడ 12% అనేది డైరెక్ట్ గా గవర్నమెంట్ పే చేయడం జరుగుతుంది. అదే మనకి లోకల్ బిజినెస్ అనుకోండి, ఏ ప్రాబ్లం లేదు. ఓకేనా. స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కి సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కి ఈక్వాలిటీగా షేర్ చేస్తాం. అర్థమైందా గైస్? ఎగ్జాంపుల్, సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం మీకు అర్థమైందా? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే గైస్, చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సో మనకి ప్రాబ్లంలో ఫస్ట్ పాయింట్ ఎప్పుడు సేమేనండి. ఓకేనా. సో మిస్టర్ సూర్య స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 5 lakhs అంటున్నారు. సో ఇక్కడ మీకు థర్డ్ పాయింట్ గమనించినట్లయితే, సో పర్చేస్ యాజ్ ఫాలోస్ ఫ్రమ్ రవి సన్స్, మనకి బ్రాకెట్లో ఏం మెన్షన్ చేశారండి? చూడండి ఇక్కడ. సో బ్రాకెట్లో ఏపీ. ఓకేనా. సో అంటే ఏంటి? మిస్టర్ సూర్య అనేవాడు బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఎక్కడ బిజినెస్ స్టార్ట్ చేశాడండి? లోకల్లోనే బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఓకేనా. సో మిస్టర్ సూర్య స్టార్టెడ్ ఏ బిజినెస్ అంటున్నారు. సో ప్రాక్టికల్ గా చేద్దాం చూడండి ప్రాబ్లం. సో మన కంపెనీ ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే షార్ట్ కట్ కి ఏంటండి? ఏ కంపెనీ అయినా సో ఒక కంపెనీ క్రియేట్ చేయాలంటే మనకి షార్ట్ కట్ కి ఏంటి? సో మనం వేరే కంట్రీస్ నుంచి కూడా లోకల్ ఇంపోర్ట్ చేసుకొని మనం సేల్ చేస్తే అక్కడ గవర్నమెంట్ మనకి ఎట్లా అయితే రూలింగ్ ఉంటుందో ఇక్కడ కూడా అప్లికబుల్ అదే జిఎస్టీ పే చేయాల్సి ఉంటుందండి. ఓకేనా. సో ఆ కంట్రీస్ లో మనకి జిఎస్టీ ఎలా అప్లికబుల్ అయితే అదే రేట్కి మనం ఇక్కడ జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే వేరే కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఇక్కడికి. ఓకేనా. సో ఆల్ట్ ప్లస్ F1. సో ఇక్కడ నేమ్ ఏంటండి? మిస్టర్ సూర్య. ఓకే. సో లోకల్లో ఉన్నారా లేదంటే అదర్ స్టేట్ ఇచ్చారా? సో చూడండి ఇక్కడ. సో పర్చేస్ యాజ్ ఫాలోస్. సో సూర్య అనే వాళ్ళు పర్చేస్ చేస్తున్నారు ఎవరితోటి? రవి సన్స్ తోటి. సో అక్కడ ఏమంటున్నారండి బ్రాకెట్లో? సో ఏపీ స్టేట్ అంటే లోకల్ బిజినెసే కదా. సో షార్ట్ కట్ కి కంట్రోల్ ప్లస్ ఏ. సో చూడండి గైస్. సో మిస్టర్ సూర్య అనే కంపెనీ మనకి టాలీ సాఫ్ట్వేర్లో సెలెక్టెడ్ కంపెనీస్లో హైలైట్ అయింది. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చూడండి. సో ఫస్ట్ మనం ఈ క్యాలిక్యులేషన్స్ అనే వేటి మీద చేస్తున్నామండి? జిఎస్టీ కదా. సో దానికి సంబంధించి సెట్టింగ్స్ మనం యాక్టివేట్ చేసుకోవాలి కదా. సో దానికి సంబంధించి మనం సెట్టింగ్స్ చేసుకోవాలంటే షార్ట్ కట్ కి ఏంటండి టాలీ సాఫ్ట్వేర్లో? సో ఇప్పుడు జిఎస్టీ అనే కొత్త కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేసాము. సో దానికి సంబంధించి మనం ప్రాబ్లమ్స్ చేయాలి అంటే షార్ట్ కట్ కి ఏంటండి?
F11 కదా. సో గుంటూరు నుంచి సురేష్ గారు F3 కాదండి, ఓకేనా. సో F3 కాదు, F11 అవుతుంది. కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ కదా. సో ఫస్ట్ మనకి షార్ట్ కట్ కి కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ కి ఏంటి, F11. సో F11 ఎప్పుడైతే ప్రెస్ చేసాం ఇక్కడ చూడండి టాలీ సాఫ్ట్వేర్ లో, సో కంపెనీ ఫ్యూచర్స్ ఇక్కడ ఏమున్నాయండి, అకౌంటింగ్ ఫ్యూచర్స్, ఇన్వెంటరీ ఫ్యూచర్స్, స్టాట్యుటరీ అండ్ టాక్సేషన్. సో ఇప్పుడు చెప్పండి మనం చెప్పబోయే కాన్సెప్ట్ ఇక్కడ ఏ పార్ట్ తీసుకోవాలండి, అకౌంటింగ్ ఫ్యూచర్స్ తీసుకోవాలా, ఇన్వెంటరీ ఫ్యూచర్స్ తీసుకోవాలా, లేదంటే స్టాట్యుటరీ అండ్ టాక్సేషన్? సో స్టాట్యుటరీ అండ్ టాక్సేషన్ కాబట్టి ఇప్పుడు మనం F3 అంటున్నామండి, ఓకేనా. సో కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఎప్పుడైనా సరే మనకి F11 షార్ట్ కట్ కి. సో మనం జిఎస్టీకి సంబంధించి టాపిక్స్ అంటే ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం కాబట్టి F3 అండి, ఓకేనా. సో ఎప్పుడైతే మనకి F3 అని ప్రెస్ చేసామో F11 ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, సో ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఓకేనా. సో ఇక్కడ ఏమని చూపిస్తుంది మనకి టాలీ సాఫ్ట్వేర్లో నో అని చూపిస్తుంది, దీన్ని ఎస్ చేయాలండి, ఓకేనా. సో ఇంకా రిమైనింగ్ ఫ్యూచర్స్ నేనేమి చేంజ్ చేయట్లేదండి, ఓన్లీ జిఎస్టీ మనకి ఇప్పుడు టాపిక్ జిఎస్టీ కాబట్టి సో దానికి సంబంధించి సెట్టింగ్స్ మాత్రమే నేను ఎస్ చేశాను, ఓకే. సో ప్రాబ్లంలో చూడండి, సో పర్చేస్ ఇక్కడ ఏమన్నారు, శాంసంగ్ మొబైల్స్ 10 మెంబర్స్, రెడ్మీ మొబైల్స్ 15 మెంబర్స్ అండ్ ఓపో 8 మెంబర్స్ అన్నారు. సో ఇప్పుడు మనకి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ ఏమొస్తుందండి ఇక్కడ, సో ప్రాబ్లంలో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ మనం ఏం క్రియేట్ చేయాలి, నెంబర్స్ క్రియేట్ చేయాలా, సెట్స్ క్రియేట్ చేయాలా, బ్యాగ్సా లేదంటే ప్యాక్సా, నెంబర్సే కదా. సో మనకి ప్రాబ్లంలో నెంబర్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి ఏ పాయింట్లో, సో శాంసంగ్ మొబైల్స్ 10 మెంబర్స్ అండ్ రెడ్మీ మొబైల్స్ 15 మెంబర్స్, ఓపో 8 మెంబర్స్ అని, ఓకేనా. సో అంటే ఇన్వెంటరీ ఇన్ఫో, యూనిట్ ఆఫ్ మెజర్. సో ఇక్కడ మనం ఇన్వెంటరీ ఇన్ఫోలోకి ఎందుకు వెళ్తున్నామండి, ఎవరికైనా ఐడియా ఉందా. సో ఇక్కడ మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేయాలంటే మనం ఇన్వెంటరీలోకి ఎందుకు వెళ్తున్నాం, ఎందుకంటే మనకి ప్రాబ్లంలో స్టాక్ ఇచ్చారు కాబట్టి స్టాక్ ఐటమ్స్ మనం ఎక్కడ క్రియేట్ చేసుకుంటామండి. సో స్టాక్ ఐటమ్స్ కానీ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ కానీ మన ఇన్వెంటరీలోనే రికార్డ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనం ఇన్వెంటరీ అని సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఓకేనా. సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్, మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారండి, నెంబర్స్ అని ఇచ్చారు. సో స్టాక్ ఐటమ్స్, సో ప్రాబ్లంలో మనకి స్టాక్ ఐటమ్స్ ఏమున్నాయండి, శాంసంగ్ మొబైల్స్, రెడ్మీ అండ్ ఓపో. సో శాంసంగ్ మొబైల్స్ అండర్ మనం క్రియేట్ చేసుకున్నాం కదండి ఆల్రెడీ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ లో నెంబర్స్ అని. నెక్స్ట్ రెడ్మీ అండి, సో రెడ్మీ మొబైల్స్ అండర్ వచ్చేసరికి నెంబర్స్ అవుతుంది. అలాగే ఓపో, సో ఓపో మొబైల్స్ కూడా మనకి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ నెంబర్స్ కాబట్టి నెంబర్స్ అండి. సో ప్రాబ్లంలో ఈ 3 సమ్ ప్రొడక్ట్స్ తప్పించి ఇంకేం లేవు కదా. పర్చేస్ చూడండి ఇక్కడ ప్రాబ్లంలో, సో పర్చేస్ యాజ్ ఫాలోస్ ఫ్రమ్ రవి సన్స్ అన్నప్పుడు ఏమి ఇచ్చారు ఇక్కడ, సో శాంసంగ్ మొబైల్స్, రెడ్మీ మొబైల్స్ అండ్ ఓపో మొబైల్స్, ఓకేనా. సో ఈ 3 ఇచ్చారు కాబట్టి ఇక్కడ నేను స్టాక్ ఐటమ్స్ 3 ఎంటర్ చేసుకున్నానండి. సో ఇంకేమి లేవు కదా, ఎంటర్ సేవ్. సో డిస్ప్లేలో చూడండి మనం ఏమైతే స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసామో టాలీ సాఫ్ట్వేర్లో, సో ఓపో మొబైల్స్, రెడ్మీ మొబైల్స్ అండ్ శాంసంగ్ మొబైల్స్, సో వాటికి సంబంధించి నేమ్ ఆఫ్ లెడ్జెస్ క్రియేట్ చేసాము. సో అలాగే యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్, యూనిట్స్ ఏమొచ్చినాయి ఇక్కడ, నెంబర్స్ నెంబర్స్ నెంబర్స్, ఎందుకంటే మనకి ప్రాబ్లంలో కూడా అన్ని ప్రొడక్ట్స్ కూడా నెంబర్స్లో తీసుకున్నారు కాబట్టి మనకి ఈజీ అయిందండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి నెంబర్స్ తీసుకొని, ఒకటి సెట్స్ తీసుకొని, ఇంకోటి ప్యాక్స్ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ ఏమవుతుంది, సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ లో నెంబర్స్ వస్తుంది, సెట్స్ అండ్ ప్యాక్స్. సో ప్రాబ్లం బట్టి ప్రాబ్లంలో ఎలా అయితే అడుగుతారో అలా మనం క్రియేట్ చేయాలండి, ఓకేనా. సో ఇంతవరకు అర్థమైందా అండి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అండ్ స్టాక్ ఐటమ్స్. సో ప్రీవియస్ క్లాసెస్లో ఎవరైనా వినకుండా ఉంటే కాన్సెప్ట్ ఇక్కడ వినొచ్చండి, ఓకేనా. సో ఎప్పుడు కూడా టాలీ సాఫ్ట్వేర్లో రిపీటెడ్ అంటే రివైజ్డ్ కాన్సెప్ట్లు ఉంటాయి. సో ఒకదానికి ఒకటి మనకి
ఇంటర్లింకింగ్ కాన్సెప్ట్స్ కాబట్టి మీరు ప్రీవియస్ క్లాసెస్లో వినకపోయినా ఇక్కడ మళ్ళీ టచ్ అవుతుందండి సబ్జెక్ట్. ఓకేనా? సో అర్థమైందా ఈ కాన్సెప్ట్ ఇక్కడ దాకా మీకు? యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ మనం ఎందుకు క్రియేట్ చేసుకుంటాము అంటే స్టాక్ ఐటమ్స్ ఎలా క్రియేట్ చేసుకుంటామని. ఓకే, సో ఇక్కడ వరకు అయితే డౌట్ లేదు కదా? సో నెక్స్ట్ స్టెప్ చూడండి ఇక్కడ. సో మనం మిస్టర్ సూర్యకి సంబంధించి కంపెనీ క్రియేట్ చేసాము. సో వాటికి సంబంధించి మనకి నెంబర్స్ ఇచ్చారు కాబట్టి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్లో నెంబర్స్ అని క్రియేట్ చేసుకున్నాము. స్టాక్ ఐటమ్స్ మనకి 3 స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లంలో శాంసంగ్ మొబైల్స్, రెడ్మీ మొబైల్స్ అండ్ ఓపో మొబైల్స్. సో వాటికి సంబంధించి మనం స్టాక్ కూడా ఐటమ్స్ కూడా క్రియేట్ చేసుకున్నామండి. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ప్రాబ్లంలో. సో కంపెనీ క్రియేషన్ అయిపోయింది. సో జిఎస్టీ గురించి మనం సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసేసుకున్నాం. ఎనేబుల్ జిఎస్టీని ఎస్ చేసుకున్నాం. సో అదేవిధంగా యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ క్లియర్ చేశాను. సో అదేవిధంగా స్టాక్ ఐటమ్స్ కూడా క్రియేట్ చేస్తాం. ప్రాబ్లంలో మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి? లెడ్జెస్ క్రియేషన్, అంతే కదా? సో అకౌంట్స్ ఇన్ఫో మనకి లెడ్జెస్. సో మల్టిపుల్ లెడ్జెస్లో క్రియేట్ చేసుకోవచ్చు, సింగిల్ లెడ్జర్లో కూడా క్రియేట్ చేయొచ్చండి. ఓకేనా? సో లెడ్జెస్ క్రియేట్ చేసే ముందు ఇంకో పాయింట్ ఉందండి ఇక్కడ. సో స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసాం కదా మనము. ఇక్కడ ఓపో మొబైల్స్ అని క్రియేట్ చేసాం. సో మల్టిపుల్ లెడ్జెస్లో మనం క్రియేట్ చేసామండి. ఓకేనా? సో ఇక్కడ జిఎస్టీ కాన్సెప్ట్ ఉంది కాబట్టి సో ఇక్కడ మీకు స్టాట్యూటరీ ఇన్ఫర్మేషన్లో జిఎస్టీ అప్లికబుల్, నాట్ అప్లికబుల్, లేదంటే అన్డిఫైన్డ్ అని అడుగుతున్నారండి అప్లికబిలిటీలో. ఓకేనా? సో ఇక్కడ మనం జిఎస్టీ అప్లికబుల్ చేసుకుంటున్నాం కదా. సో అంటే ఇక్కడ జిఎస్టీ అప్లికబుల్. ఓకేనా? సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఇక్కడ నో అని ఉంది. ఓకేనా? దీన్ని ఎస్ చేస్తున్నాం. సో మనం ఆన్ వాల్యూ మీదే కదా జిఎస్టీ క్యాలిక్యులేట్ చేసేది కాబట్టి ఆన్ వాల్యూ. ట్యాక్సిబిలిటీ ఎలా తీసుకుంటామండి? ట్యాక్సిబుల్ వాల్యూ ఏదైతే అది తీసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఎంత ఇచ్చారు చూడండి ఇక్కడ, జిఎస్టీ అప్లికబుల్ అని. సో మొబైల్స్కి సంబంధించి చివరి మనకి నోట్ ఒకటి ఇస్తాడండి. సో ఇక్కడ ఏమని ఇచ్చాడు? మొబైల్స్ ఫోన్స్ ఇన్ జిఎస్టీ 12% అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఎంత పర్సెంటేజ్ ఇస్తే అంత పర్సెంటేజ్ మనం తీసుకుంటాం. సో 12%. సో గూడ్సే కదా, సర్వీసెస్ కాదండి, గూడ్స్ కాబట్టి గూడ్స్లోనే ఉంచేద్దాం. ఇంకా రిమైనింగ్ పార్ట్ నేను చేంజ్ చేయట్లేదు. సో అలాగే రెడ్మీలో కూడా మనం జిఎస్టీ అప్లికబుల్ చేస్తున్నాం కదండి. ఓకే, సో ఎప్పుడైతే మనం జిఎస్టీ అప్లికబుల్ చేస్తామో అక్కడ ఈ సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుందండి. సో ఇప్పటిదాకా మనకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి, జిఎస్టీ గురించి ప్రాబ్లమ్స్ చేయలేదు కాబట్టి ఈ సెట్టింగ్స్ నేను చేంజ్ చేయలేదు. ఓకే, ఆన్ వాల్యూ, ట్యాక్సిబుల్. సో శాంసంగ్ మొబైల్స్ కూడా అంతేనండి. సో జిఎస్టీ తీసుకుంటున్నాం కదా, 3 మొబైల్స్కి కూడా మనం జిఎస్టీ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కాబట్టి జిఎస్టీ తీసుకోవాలండి క్యాలిక్యులేషన్ కూడా. సో ట్యాక్సిబుల్. సో మనకి ఎంత పర్సెంటేజ్ ఇస్తే ప్రాబ్లం అంత పర్సెంటేజ్ అండి. సేవ్. ఓకే, సో ఇప్పుడు చూడండి లెడ్జెస్ క్రియేట్ చేద్దాం. సో ఈ పాయింట్ అర్థమైందా మీకు? సో నేను ఓపో మొబైల్స్ కానీ, శాంసంగ్ మొబైల్స్ కానీ, రెడ్మీ మొబైల్స్ కానీ ఎందుకు నేను జిఎస్టీ అప్లికబుల్ చేశాను? సో ఈ పాయింట్ అర్థమైంది అందరికీ? సో ఎందుకు నేను అక్కడ జిఎస్టీ అప్లికబుల్ చేశానండి? సో ఎందుకంటే మనం జిఎస్టీ అప్లికబుల్ చేసేది పర్చేస్ అయినా సరే, సేల్స్ అయినా సరే, ప్రొడక్ట్స్ మీదే కదా మనం జిఎస్టీ అప్లికబుల్ చేసేది. ఓకేనా? సో అందుకని అక్కడ నేను జిఎస్టీ అప్లికబుల్ చేశానండి. సో మనకి ప్రాబ్లంలో ఎంత పర్సెంటేజ్ ఇస్తే అంత పర్సెంటేజ్ తీసుకుంటాం. ఓకేనా? సో లోకల్ స్టేట్లో కనుక మనకి బిజినెస్ జరిగితే సో ఈక్వాలిటీ షేర్ అంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ తీసుకుంటాము. అదర్ స్టేట్లో కనుక మనం సేల్ చేస్తే వాటిని మనం ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైందా గైస్ ఇక్కడ దాకా? సో ఒకసారి రిపీట్ చేయమంటున్నారా స్టాక్ గురించి? సో చూడండి, రిపీట్ చేస్తాను.
సో ఓపో మొబైల్స్ అని ఒక స్టాక్ ఐటమ్ తీసుకున్నామండి, ఓకేనా. సో ఓపో మొబైల్స్ అని తీసుకుంటున్నప్పుడు ఇక్కడ చూడండి, సో మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ నెంబర్ తీసుకున్నాం, ఓకే. సో ఇక్కడ జిఎస్టీ ఏమంటున్నారు, స్టాట్యూటరీ ఇన్ఫర్మేషన్ అని ఒక కాలం ఇచ్చారండి మనకి టాలీ సాఫ్ట్వేర్లో. సో ఎందుకంటే మనం ట్యాక్సేషన్ పార్ట్ ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి సో కంపల్సరీగా స్టాట్యూటరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మనం ఈ ప్రొడక్ట్స్ మీదే కదా మనం జిఎస్టీ క్యాలిక్యులేషన్ చేసేది. సో మనం పర్చేస్ చేస్తున్నాం అంటే ఏంటంటే పర్చేస్ ఈ మొబైల్స్ని మనం పర్చేస్ చేస్తున్నాం అంటే పర్చేస్ చేసిన వాల్యూ మీదే కదా మనం జిఎస్టీ అప్లికబుల్ చేసేది. సో అందుకని ఇక్కడ వాడు క్లియర్గా అడుగుతున్నారు జిఎస్టీ అప్లికబులా కాదా అని చెప్పని. మనకి ప్రాబ్లంలో అప్లికబులే కదా, సో అందుకని అప్లికబుల్ తీసుకున్నాను, ఓకేనా. సో ఇక్కడ సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ అంటే నో అని చూడండి, సో ఇక్కడ ఎస్ చేసుకోవాలండి, ఓకేనా. సో ఆన్ వాల్యూ కదా, మనం వాల్యూ మీదే కదండి జిఎస్టీ అప్లికబుల్ చేసేది. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక మొబైల్ ఉంది, ఆ మొబైల్ అమ్మినప్పుడు ఆ మొబైల్ మీద మనం జిఎస్టీ తీసుకుంటామా లేదంటే సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తాం అది. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఒక 15,000 అండి, ఓకేనా. సో జిఎస్టీ ఎలా తీసుకుంటాము, 15,000 ఇంటూ లోకల్ అయితే 9% తీసుకుంటాము, అదర్ స్టేట్ అయితే 18% తీసుకుంటాము, అంతే కదా తీసుకునేది. సో అందుకని ఆన్ వాల్యూ, ఓకేనా. సో ట్యాక్సిబిలిటీ అంటే మనం ట్యాక్స్ తీసుకుంటున్నాం కదా ఇక్కడ, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏ ట్యాక్స్ అని అడుగుతున్నాడు, ఓకేనా. సో దానికి సంబంధించి ఇక్కడ నేను సెట్టింగ్స్ అనేది చేంజ్ చేశాను, అర్థమైందా ఇప్పుడు. సో అమౌంట్ మనం సెట్టింగ్స్ చేసినప్పుడు అమౌంట్ ఏమీ మెన్షన్ చేయక్కర్లేదండి, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా లెడ్జెస్ క్రియేట్ చేసేటప్పుడు మనం అమౌంట్ వేస్తున్నామా, ఓన్లీ లెడ్జెస్ మాత్రం క్రియేట్ చేసి వాటి అకౌంటింగ్ గ్రూప్ ఏదైతే ఉందో అకౌంటింగ్ గ్రూప్ మాత్రమే వేసుకుంటున్నామండి. సో మన ఓచర్స్లోనే కదా మన అమౌంట్ డిస్ప్లే చేసుకునేది. సో అలాగే ఇక్కడ కూడా జిఎస్టీకి సంబంధించి సెట్టింగ్స్ మాత్రమే ఇక్కడ చేంజ్ చేసుకుంటాం, ఓకేనా. సో వాటి అమౌంట్ అనేది మనకి ప్రాబ్లంలో పర్చేస్ చేశారా సేల్ చేశారా ఆ ఐటమ్ బట్టి మనకి కాస్ట్ అనేది వస్తుందండి. సో ఐటమ్ కాస్ట్ మొబైల్ కాస్ట్ సేమే కదా అంటున్నారు. సో ఐటమ్ కాస్ట్ మొబైల్ కాస్ట్ సేమ్ ఎలా అవుతుందండి, సో ఇక్కడ చూడండి ప్రాబ్లంలో ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ, మొబైల్ ఫోన్స్ ఇన్ జిఎస్టీ 12% ఇచ్చారండి, ఓకేనా. సో 12% ఇచ్చారంటే ఇక్కడ మనకి లోకల్ బిజినెస్ చేస్తామా అదర్ బిజినెస్ చేస్తామా, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ప్రాబ్లంలో ఏపీ అని చెప్పని, అంటే పర్చేస్ చేస్తున్నారు ఏ స్టేట్లో చేస్తున్నారు, ఇక్కడ ఏపీ అని చేస్తున్నారు. చూడండి ఇక్కడ శాంసంగ్ మొబైల్స్ ఎంత అంటున్నాడు, 10 మెంబర్స్ 7,200 ఒక్కొక్కటి అంటున్నాడు, అంటే ఇక్కడ ఎంత పడింది మనకి 72,000 పడిందండి, ఓకేనా. సో ఒక్కొక్క మొబైల్ మీద 7,200 అంటే 10 మొబైల్స్ కాస్ట్ ఎంత అవుతుంది 72,000, ఓకేనా. సో మనకి మొబైల్ కాస్ట్ ఐటమ్ కాస్ట్ ఒకటే ఎలా అవుతుంది, సేమ్ అవుతుంది, డిఫరెంట్ ఉంటుందండి, సేమ్ అవ్వదు, ఓకేనా. అవునండి, మనకి 12% ఇచ్చాడు అనుకోండి, మొబైల్ కాస్ట్ మనకి ఇప్పుడు పర్సెంటేజ్ 12 ఇచ్చాడు అనుకోండి, సో మన బిజినెస్ ఎక్కడ చేస్తున్నాం, లోకల్లోనే చేస్తున్నాం కదా. సో ఆ 12%ని 6% అనేది మనకి కోడింగ్ టాలీ సాఫ్ట్వేర్ తీసేసుకుంటుందండి, ఓకేనా. సో ఇక్కడ కోడింగ్ మనం చేసేది ఏముండదు, ఆటోమేటిక్గా. సో ఎప్పుడైతే మనం ట్యాక్స్ సెట్టింగ్స్ని అప్లికబుల్ అంటే యాక్టివేట్ చేసేసుకొని లోకల్ బిజినెస్కి సంబంధించి మన పర్సంటేజ్ ఎప్పుడైతే వేస్తామో ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేరే మనకి లోకల్ బిజినెస్కి సంబంధించి ట్యాక్స్ సెట్టింగ్స్ కూడా టాలీ సాఫ్ట్వేరే తీసేసుకుంటుందండి, ఓకే. సో ఇంతవరకు కాన్సెప్ట్ అర్థమైందా. ఓకే, సో చూడండి లెడ్జెస్ క్రియేషన్ చేద్దాం ఇప్పుడు. సో ప్రాబ్లంలో మిస్టర్ సూర్య, సో ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లాగానే మనకి సూర్య ఏమవుతారండి, కంపెనీకి క్యాపిటల్ అకౌంట్. సో నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నారండి ఇక్కడ, రెంట్ పేడ్. సో కంపెనీకి మనం రెంట్ పే చేస్తున్నామండి,
సో రెంట్ పేడ్ ఏమవుతుంది కంపెనీకి మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి ఇక్కడ. సో పర్చేస్ యాజ్ ఫాలోస్ ఫ్రమ్ రవి సన్స్ అంటున్నాడు. ఓకేనా. సో పర్చేస్ యాజ్ ఫాలోస్ ఫ్రమ్ రవి సన్స్ అంటే ఇక్కడ మనకి రవి సన్స్ లెడ్జర్ ఏమవుతుందండి. సో పర్చేస్ యాజ్ ఫాలోస్ ఫ్రమ్ రవి సన్స్ అంటే ఇక్కడ రవి సన్స్ మనకి లెడ్జర్ ఏమవుతుంది. పర్చేస్ అంటే పర్చేస్ అకౌంట్ అని క్రియేట్ చేస్తామండి లెడ్జర్. ఓకేనా, దాని గురించి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి, పర్చేస్ యాజ్ ఫాలోస్ ఫ్రమ్ రవి సన్స్. ఓకేనా. సో రవి సన్స్ దగ్గర మనం పర్చేస్ చేస్తున్నాం. ఇప్పుడు రవి సన్స్ మనకి లెడ్జర్ ఏమవుతాడు, సండ్రీ క్రెడిటారా డెటారా. సో కరెక్ట్ అండి, అందరూ కూడా సండ్రీ క్రెడిటర్స్ అని మెన్షన్ చేశారు కదా. సో చెప్పుకున్నాం కదా ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో. సో మనం పర్చేస్ మన కంపల్సరీగా పర్చేస్ కనుక చేస్తే మనకి లెడ్జర్ సండ్రీ క్రెడిటర్ అవుతారని, అదే మనకి సేలింగ్ పార్ట్ కనుక జరిగితే అప్పుడు వాళ్ళు మన కంపెనీకి సండ్రీ డెటార్ అవుతారని. ఓకేనా. సో ఇక్కడ మనకి పాయింట్ ఏమన్నాడు, పర్చేస్ యాజ్ ఫాలోస్ ఫ్రమ్ రవి సన్స్ అంటే రవి సన్స్ దగ్గర మనం పర్చేస్ చేసాం. ఓకే, పర్చేస్ ఏమవుతుంది మన కంపెనీకి, పర్చేస్ అకౌంట్. ఓకేనా. సో రవి సన్స్, సో రవి సన్స్ ఏమవుతారండి కంపెనీకి, సండ్రీ క్రెడిటర్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సో క్యాష్ డిపాజిట్ ఇంటూ హెచ్డిఎఫ్సి అండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ హెచ్డిఎఫ్సి అంటే ఇక్కడ బ్యాంక్ నే మెన్షన్ చేసుకోవాలి కదా లెడ్జర్లో, బ్యాంక్ అకౌంట్స్. సో ఇంకొకటి క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని మనం లెడ్జర్ క్రియేట్ చేసాము. ఇప్పుడు క్యాష్ కి సంబంధించి లెడ్జర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ హెచ్డిఎఫ్సి అన్నప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ మనం లెడ్జర్ క్రియేట్ చేసామండి. ఓకేనా. సో ఇప్పుడు క్యాష్ క్రియేట్ చేయాలి లెడ్జర్లో, అవసరం లేదు కదా. సో క్యాష్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది కూడా రెండు ప్రీ డిఫైన్డ్ లెడ్జర్స్. ఓకే. సో ఈ పాయింట్ క్యాష్ విత్డ్రా, క్యాష్ డిపాజిట్ హెచ్డిఎఫ్సి అంటే హెచ్డిఎఫ్సి మాత్రమే మనం లెడ్జర్ క్రియేట్ చేసుకుంటామండి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఫిఫ్త్ పాయింట్. సో పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్ అన్నాడండి. సో ఇక్కడ పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్ అంటే సో మనకి బ్యాంక్ నేమ్ ఇచ్చారు కదా హెచ్డిఎఫ్సి అని. ఓకేనా. సో పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. సో బ్యాంక్ అనేది ఆల్రెడీ మనం మెన్షన్ చేసుకున్నాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని. సో ఇక్కడ మనకి లెడ్జర్ ఏమొస్తుంది ఇంకా రిమైనింగ్ది, పవర్ బిల్ పెయిడ్. సో పవర్ బిల్ పెయిడ్ ఏమనుకున్నామండి కంపెనీకి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ పాయింట్ సేల్స్ యాజ్ ఫాలోస్ అండి. ఓకే. సో సేల్స్ యాజ్ ఫాలోస్ టు గణేష్ అండ్ కో అంటున్నాడు. సో గణేష్ అండ్ కో ఎక్కడండి మనం సేల్ చేస్తున్నాము, ఎక్కడ సేల్ చేస్తున్నాము, అది కూడా లోకల్ స్టేట్లోనే సేల్ చేస్తున్నామండి. సో చూసారు ఇక్కడ. సో ఇందాక మనకి పర్చేస్ జరిగినప్పుడు కూడా ఏ మెన్షన్ చేశారండి, లోకల్ స్టేట్. ఓకేనా. సో అంటే మిస్టర్ సూర్య స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్ లోకల్ స్టేట్ అండ్ ఆల్సో పర్చేస్ కూడా మనకి లోకల్ స్టేట్లోనే చేశాడు. సో అదే విధంగా సేలింగ్ పార్ట్ కూడా లోకల్ స్టేట్ అని చేశాడండి, అంటే ఏపీ. ఓకేనా. సో ఏపీ కాబట్టి ఇక్కడ మనకి అప్లికబుల్ అయ్యే ట్యాక్సెస్ ఏంటి, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఓకే. సో సేల్స్ యాజ్ ఫాలోస్ టు గణేష్ అండ్ కో అంటున్నాడు. సో ఇప్పుడు గణేష్ అండ్ కో మనకి లెడ్జర్ ఏమవుతుందండి ఇక్కడ, సో గణేష్ అండ్ కో మనకి లెడ్జర్ ఏమవుతుంది, సండ్రీ డెటార్. సో సేల్స్ ఏమవుతుందంటే జనరల్గా కంపెనీకి సేల్స్ అకౌంట్. సో అదేవిధంగా గణేష్ అండ్ కో. సో గణేష్ అండ్ కో ఏమవుతుందండి, సో ఇందాక పర్చేస్ చేసాం కాబట్టి రవి అండ్ సన్స్ మన సండ్రీ క్రెడిటర్ అనుకున్నాం. ఇక్కడ సేల్ చేస్తున్నాం కాబట్టి మనకి గణేష్ అండ్ కో సండ్రీ డెటార్స్ అవుతారు. సో నెక్స్ట్ పాయింట్ చూడండి ఇక్కడ. సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి అండి. సో మనం ఏదైతే క్యాష్ బ్యాంక్లో డిపాజిట్ చేసామో
సో తిరిగి మనమే తెచ్చుకుంటున్నామండి, క్యాష్ విత్డ్రా చేస్తున్నాం హెచ్డిఎఫ్సి నుంచి. ఇక్కడ మనకి లెడ్జర్ అవసరం అవుతుందా టాలీ సాఫ్ట్వేర్లో? ఇక్కడ మనకి లెడ్జర్ అవసరం ఉండదండి. సో చెప్పుకున్నాం కదా, క్యాష్ అనేది ప్రీ డిఫైన్ లెడ్జర్ కాబట్టి ఇక్కడ మనకి లెడ్జర్ అనేది అవసరం ఉండదు. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి అంటే హెచ్డిఎఫ్సి సంబంధించి ఆల్రెడీ మనం లెడ్జర్ అనేది టాలీ సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసుకున్నాం. సో నెక్స్ట్ చూడండి, క్యాష్ పేడ్ టు రవి సన్స్. సో రవి అండ్ సన్స్ కి సంబంధించి కూడా మనం లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఎంట్రీ పోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. సో అదే విధంగా క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ గణేష్ అండ్ కో. సో గణేష్ అండ్ కోకి సంబంధించి కూడా మనం లెడ్జర్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎంట్రీ రాదు. సో నెక్స్ట్ చూడండి, సో ఇంటర్నెట్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. ఓకేనా? సో ఇంటర్నెట్ బిల్ పే చేస్తున్నాడు అంట, త్రూ బ్యాంక్ ద్వారా పే చేస్తున్నాడు. సో ఇంటర్నెట్ బిల్ అనేది ఇప్పటి వరకు మనం లెడ్జర్ క్రియేట్ చేయలేదు కదా. సో ఇంటర్నెట్ బిల్ ఏమవుతుందండి కంపెనీకి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇంటర్నెట్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు కదా. సో బ్యాంక్ అనేది ఆల్రెడీ లెడ్జర్ క్రియేట్ చేస్తాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకేనా? సో ప్రాబ్లంలో ఇంకేమన్నా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అంటే ఇంకేమీ లేవండి. ఓకేనా? సో అన్ని లెడ్జెస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఎస్. సో చూడండి, మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో లెడ్జెస్ అవన్నీ కూడా మనకి ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే అనే ఆప్షన్ ఎప్పుడైతే మనం ఎంటర్ చేస్తామో సో మనం క్రియేట్ చేసిన లెడ్జెస్ అనేవి డిస్ప్లే ఇస్తాయి. చూడండి ఇక్కడ. సో వీటిల్లో ఎక్స్ట్రాగా మనకి డిస్ప్లే ఇస్తుంది అంటే ఒకటి క్యాష్, రెండోది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకేనా? సో ఈ రెండు కూడా ప్రీ డిఫైన్ లెడ్జెస్ కాబట్టి ఇక్కడ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి టాలీ సాఫ్ట్వేర్లో. ఓకే, సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది, కంపెనీ క్రియేషన్ చేశాము. సో వాటికి సంబంధించి జిఎస్టీ కాబట్టి జిఎస్టీకి సంబంధించి సెట్టింగ్స్ కూడా ఎనేబుల్ చేశాను. సో జిఎస్టీ ఎనేబుల్ చేశారంటే స్టాక్ రిలేటెడ్ మనకి ట్యాక్స్ కూడా యాక్టివేట్ చేసుకోవాలి కాబట్టి సో వాటికి సంబంధించి ట్యాక్స్ సెట్టింగ్స్ కూడా యాక్టివేట్ చేసుకున్నాము. సో అదే విధంగా యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసాము, స్టాక్ ఐటమ్స్ పోస్ట్ చేసాము. సో నెక్స్ట్ మనకి లెడ్జెస్ క్రియేషన్ చేసాము. సో ఫైనల్ స్టెప్ ఏంటంటే మనకి టాలీ సాఫ్ట్వేర్లో వాచెస్. సో ఫస్ట్ స్టెప్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీరు ఫస్ట్ స్టెప్ చూసే ముందు సో ఇక్కడ పర్చేస్ ఏమన్నారండి? పర్చేస్ యాజ్ ఫాలోస్ ఫ్రమ్ రవి సెన్స్ అని సామ్సంగ్ మొబైల్స్, రెడ్మీ మొబైల్స్, ఓపో మొబైల్స్. అంటే ఈ ప్రాబ్లం దేని రిలేటెడ్ ఇచ్చినట్టు? మొబైల్స్ రిలేటెడ్ ప్రాబ్లం ఇచ్చారండి. ఓకేనా? సో దానికి సంబంధించి జిఎస్టీ ఎంత తీసుకోవాలి ఏంటా అనేది ఇక్కడ ఇచ్చాడు చూడండి కింద. సో నోట్లో ఏమి ఇచ్చాడు? మొబైల్ ఫోన్స్ ఇస్ జిఎస్టీ ఇస్ 12%. అంటే మనం పర్చేస్ చేసిన మొబైల్ కానీ సేల్ చేసిన మొబైల్ కానీ జిఎస్టీ ఎంత తీసుకోమంటున్నాడు ప్రాబ్లంలో? 12% తీసుకోమంటున్నాడండి. ఓకేనా? సో ఆ 12% అంటే డిపెండ్స్ ఆన్ ఏపీ కానీ, అంటే లోకల్ స్టేట్ కానీ అదర్ స్టేట్ కానీ. సో మన లోకల్ స్టేట్లో చేస్తే లోకల్ స్టేట్ సంబంధించి జిఎస్టీ అప్లికబుల్ అవుతాయి. సో అదర్ స్టేట్లో చేస్తే ఆ 12% మనకి అదర్ స్టేట్లో అప్లికబుల్ అవుతుందండి. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ చూడండి ఇక్కడ. సో మిస్టర్ సూర్య స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5 lakhs rupees. సో ఆల్వేస్ రిసిప్ట్ ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా సరే. సో క్యాష్ టు మిస్టర్ సూర్య. సో ఎంత అంటున్నాడండి అమౌంట్ ఇక్కడ? 5 lakh rupees. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఇక్కడ రెంట్ పెయిడ్ అంటున్నాడండి. సో సెకండ్ పాయింట్లో గమనించినట్లయితే రెంట్ పెయిడ్ అంటున్నాడు. సో ఇక్కడ పక్కన మీకైనా ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడా? త్రూ బ్యాంక్ ద్వారా పే చేస్తున్నాడు రెంట్, లేదంటే త్రూ పర్సన్ ద్వారా ఇచ్చామని చెప్పని. సో సెకండ్ పాయింట్ రెంట్ పెయిడ్ అంటే ఇది మనం ఏం తీసుకోవాలండి పేమెంట్ వోచర్లో? ఇక్కడ పేమెంట్ వోచర్లో త్రూ ఏమవుతుంది? సో ఏమీ లేదు కాబట్టి ప్రాబ్లంలో రెంట్ పెయిడ్, జస్ట్ రెంట్ పెయిడ్ అన్నాడు కాబట్టి ఇక్కడ అది మనం క్యాష్ రెంట్ పెయిడ్ అండి. ఓకేనా? సో క్యాష్కి రెంట్ పే చేస్తున్నాం. సో రెంట్ పే చేస్తే నార్మల్గా ఫంక్షన్కి ఏంటంటే మన షార్ట్ కట్కి టాలీ సాఫ్ట్వేర్లో ఎఫ్ఐ. ఓకేనా? సో రెంట్ పెయిడ్ త్రూ ఏమన్నా పే చేస్తున్నామా? క్యాషే కాబట్టి సో డెబిట్లో క్యాష్ అవుతుంది, క్రెడిట్లో రెంట్ పెయిడ్. సో ఎంత పే చేస్తున్నామండి ఇక్కడ రెంట్? 25,000. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో పర్చేస్ యాజ్ ఫాలోస్ ఫ్రమ్ రవి సన్స్ అండి.
ఓకేనా. సో రవి సన్స్ దగ్గర నుంచి మనం కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేస్తున్నాము. అవి ఏ ఐటమ్స్ అనేవి కింద ఇచ్చారు చూడండి, శాంసంగ్ మొబైల్స్, రెడ్మీ మొబైల్స్ అండ్ ఓపో మొబైల్స్. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎక్కడ పోస్ట్ చేయాలి ఓచర్లో? పర్చేస్ ఓచర్ అండి. సో పర్చేస్ ఓచర్ మనకు పోస్ట్ చేయాలంటే షార్ట్ కట్ కి ఏంటంటే టాలీ సాఫ్ట్వేర్లో F9. ఓకే. సో పార్టీ అకౌంట్ ఇక్కడ ఏమవుతుంది? సో పార్టీ అకౌంట్ ఇక్కడ క్యాషా లేదంటే బ్యాంకా, రవి అండ్ సన్సా? సో 3 ఆప్షన్స్ ఇచ్చాను ఇక్కడ. సో మన పర్చేస్ ఓచర్లో మనం పార్టీ అకౌంట్ని మెన్షన్ చేసినప్పుడు పార్టీ అకౌంట్ ఇక్కడ ఏమని మెన్షన్ చేస్తారండి? క్యాష్గా తీసుకుంటారా, బ్యాంక్గా తీసుకుంటారా, లేదంటే రవి సన్స్ అని తీసుకుంటారా? సో రవి అండ్ సన్స్, ఎందుకంటే మనకి ప్రాబ్లంలో క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. చూడండి ఇక్కడ ప్రాబ్లంలో ఏమని మెన్షన్ చేశారు? పర్చేస్ యాజ్ ఫాలోస్ ఫ్రమ్ రవి అండ్ సన్స్. అంటే మనం పర్చేస్ అనేది కొంటున్నాం, ఎవరి దగ్గర నుంచి కొంటున్నామండి? రవి సన్స్. ఓకేనా. సో ఇవి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. సో రవి అండ్ సన్స్ పర్చేస్ ఏమేమి పర్చేస్ చేస్తున్నారండి? శాంసంగ్ మొబైల్. సో శాంసంగ్ మొబైల్స్ ఎంత అండి? 10. సో 10 అనేది ఏంటి? యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్, నెంబర్స్. సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి సో క్వాంటిటీ 10 అని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మనకి నెంబర్స్ అనేది డిస్ప్లే చేస్తుంది టాలీ సాఫ్ట్వేర్లో. సో రేట్ ఎంత అండి? ఈచ్ వన్ 7,200. సో ఫైనల్ అమౌంట్ ఇది. ఎందుకంటే మనకి ప్రాబ్లంలో క్యాష్ కానీ ట్రేడ్ డిస్కౌంట్లు కానీ ఏమీ లేవు. ఓకే. సో ఒకవేళ క్యాష్ డిస్కౌంట్లు, ట్రేడ్ డిస్కౌంట్లు ఇస్తే వాటికి సంబంధించి కూడా సెట్టింగ్స్ మనం చేంజ్ చేసుకొని ఫైనల్ అమౌంట్ టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే చేసుకుంటామండి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, రెడ్మీ మొబైల్స్. సో రెడ్మీ మొబైల్స్ ఎంత అంటున్నాడు? 15 అంటున్నాడు అండి. సో 15 నెంబర్స్. సో ఈచ్ వన్ ఎంత అంటున్నాడు? 6,500. సో నెక్స్ట్ ఓపో. సో ఓపో మొబైల్స్ ఎన్ని అంటున్నాడండి ఇక్కడ? 8 నెంబర్స్, ఈచ్ వన్ 4,300. ఓకే. సో పర్చేస్ చేసామండి రవి అండ్ సన్స్ దగ్గర నుంచి. సో మనం రవి దగ్గర నుంచి పర్చేస్ చేసినప్పుడు రవి అండ్ సన్స్ కూడా మనకి ఓన్లీ పర్చేస్కి సంబంధించి వాల్యూ మాత్రమే పోస్ట్ చేస్తాడు బిల్లులో. సో ఇక్కడ కాన్సెప్ట్ జిఎస్టీ కదా. సో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు మొబైల్ ఫోన్స్ మీద 12% జిఎస్టీ అని. ఓకే. సో ఇప్పుడు జిఎస్టీకి సంబంధించి మనం లెడ్జర్స్ క్రియేట్ చేయాలండి. ఓకే. సో నేను టాలీ సాఫ్ట్వేర్లో ఫస్ట్ లెడ్జర్స్ క్రియేట్ చేసినప్పుడు జిఎస్టీకి సంబంధించి లెడ్జర్స్ ఏమి నేను క్రియేట్ చేయలేదు. సో కొత్తగా లెడ్జర్స్ యాడ్ అయినాయి కదా. చూడండి గైస్ ఇక్కడ. సో సిజిఎస్టీ, సో సిజిఎస్టీ కానీ ఎస్జిఎస్టీ కానీ ఐజిఎస్టీ కానీ ఇవన్నీ కూడా మనకి అకౌంటింగ్ గ్రూప్స్ ఏమవుతాయండి? డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. సో చూసారా లిస్ట్ ఆఫ్ గ్రూప్స్లో మనకి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఉంది కదా. సో మనకి ఏ ట్యాక్స్ వచ్చినా కూడా మనకి అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వస్తుందండి అకౌంటింగ్ గ్రూప్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ కాబట్టి. సో మీకు అకౌంటింగ్ గ్రూప్స్లో ఇంతవరకు ఈ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనేది వచ్చి ఉండదు, ఎందుకంటే ఎక్కడ కూడా మనం ట్యాక్సేషన్ పార్ట్ చేయలేదండి. ఓకేనా. సో లోకల్ స్టేట్ కాబట్టి మనం ఎస్జిఎస్టీ కూడా లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. సో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. సో లోకల్ స్టేట్ కాబట్టి ఇక్కడ మనకి ఐజిఎస్టీ రాదు. ఓకే. సో ఇందాక నేను ఇక్కడ సిజిఎస్టీ అని టైప్ చేస్తే లెడ్జర్ రాలేదు, ఎందుకనండి? అక్కడ మనం అసలు ఫస్ట్ టైం లెడ్జర్స్ క్రియేట్ చేయలేదు. ఓకేనా. సో కాకపోతే మనకు అక్కడ లెడ్జర్స్ చూపించలేదు. లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్లో ఎండ్ ఆఫ్ లిస్ట్ అని చూపిస్తుంది. ఎప్పుడైతే మనం లెడ్జర్స్ క్రియేట్ చేయలేదో అప్పుడు మనకి టాలీ సాఫ్ట్వేర్లో ఎక్కడైతే మనం వాటిని యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ యాడింగ్ అనేది ఇక్కడ లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ డిస్ప్లే ఇవ్వదండి. సో ఎప్పుడైనా సరే మనకి స్టార్టింగ్ లెడ్జర్స్ క్రియేట్ చేస్తేనే మనకి లెడ్జర్స్ అనేవి టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే అవుతాయి. ఓకేనా.
సో ఇక్కడ సిజిఎస్టీ ఎంత అంటున్నాడండి? సో మనకి ప్రాబ్లంలో చూడండి. సో ప్రాబ్లంలో మొబైల్ ఫోన్స్ 12% అంటున్నాడు. ఓకేనా? సో 12% అంటే ఇక్కడ జిఎస్టీ ఎంత అవుతుంది? సిజిఎస్టీ 6%. సో చూడండి ఇక్కడ, సో ఎప్పుడైతే నేను 6% అని తీసుకున్నానో ఆటోమేటిక్గా 12,234 అనేది క్యాలిక్యులేషన్ పార్ట్ టాలీ సాఫ్ట్వేర్ తీసేసుకుంది. సో ఈ 12,234 వాల్యూ దేని మీద అండి? సో మనం పర్చేస్ చేసాం కదా, సో శాంసంగ్ మొబైల్స్ కానీ, రెడ్మీ మొబైల్స్ కానీ, ఓపో మొబైల్స్ కానీ, ఈ 3 మొబైల్స్ మీద కాస్ట్ 2,03,900. సో దాని మీద వచ్చిన వాల్యూ సిజిఎస్టీ 6% వాల్యూయే 12,234. ఓకేనా? సో మీకు ఇక్కడ ఏమైనా డౌట్ ఉంటే మనకి టాలీ సాఫ్ట్వేర్లో క్యాలిక్యులేటర్ కూడా ఉంది కదండి. సో క్యాలిక్యులేటర్ యాక్టివేట్ చేయాలంటే షార్ట్ కట్కి Ctrl+N. సో చూసారు ఇక్కడ కింద మనకి క్యాలిక్యులేటర్ పార్ట్ అనేది కూడా ఓపెన్ అయిపోయింది. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా? సో 2,03,900 సో ఇంటూ 6% అండి. ఓకేనా? సో ఎంటర్ అని ఇస్తున్నాను చూడండి, వాల్యూ ఎంత వస్తుందో చూసారా? 12,234. సో మనకు వచ్చిన వాల్యూ ఇదే కదా. సో ఎప్పుడైతే మనకి లోకల్ స్టేట్లో పర్చేస్ జరుగుతుంది అన్నప్పుడు మొబైల్ ఫోన్స్ 12% అని ఇస్తే చెప్పుకున్నాం కదా, లోకల్ స్టేట్ అయితే మనకి ఈక్వాలిటీ షేర్ అంటే 6%, సెంట్రల్ గవర్నమెంట్ 6% పే చేయాలి, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా 6% పే చేయాలని. సో అలానే ఇక్కడ సిజిఎస్టీ 6% అని తీసుకోగానే ఆటోమేటిక్గా మనకి టాలీ సాఫ్ట్వేర్ క్యాలిక్యులేషన్ చేసేసింది. సో మనం నార్మల్గా ఏం చేస్తాం, ఈ వాల్యూ రావాలంటే మనం పక్కన క్యాలిక్యులేటర్ తీసుకొని సో ఈ టోటల్ వాల్యూ 2,03,900 ఇంటూ 6/100 అని వేసుకుంటాం. సో టైం టేకింగ్ ఎంత తీసుకుంటుందండి? చాలా టైం తీసుకుంటుంది. సో అట్లా కాకుండా టాలీ సాఫ్ట్వేర్లో సో ఆటోమేటిక్గా జిఎస్టీకి సంబంధించి ట్యాక్స్బుల్ సెట్టింగ్స్ ఎప్పుడైతే చేంజ్ చేసేసుకుంటున్నామో, సో లోకల్ స్టేట్ కాబట్టి సిజిఎస్టీ అని ఎప్పుడు ఎంటర్ చేసామో ఆటోమేటిక్గా మనకి టోటల్ వాల్యూ అనేది టాలీ సాఫ్ట్వేర్ కోడింగ్ తీసేసుకుంటుందండి. సో ఈ పాయింట్ అర్థమైంది అందరికీ? ఈ పాయింట్ అర్థమైందా గాయస్? అర్థం కాలేదా? సో ఇక్కడ మీకైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో ప్రాబ్లంలో ఇక్కడ దాకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అండి. సో ఎందుకంటే జిఎస్టీ కొత్త కాన్సెప్ట్ కాబట్టి ఓకేనా, కొంచెం నిదానంగానే చెప్తాను. క్లియరా? సో థ్యాంక్ యూ గైస్. సో సిజిఎస్టీ అప్లై చేసామండి. సో ఇప్పుడు మనకి క్యాలిక్యులేటర్ అవైలబుల్ అయింది కదా. సో క్యాలిక్యులేటర్ని డీయాక్టివిటీ చేయాలంటే టాలీ సాఫ్ట్వేర్లో షార్ట్ కట్కి ఏంటండి? సో మనకి క్రాస్ చెకింగ్ చేసుకోవడానికి ఒకసారి క్యాలిక్యులేటర్ టాలీ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని Ctrl+N అని షార్ట్ కట్కి టైప్ చేశాను. సో ఇప్పుడు మనకి క్యాలిక్యులేటర్ అవసరం లేదు. సో అగైన్ మనం డీయాక్టివిటీ చేయాలంటే టాలీ సాఫ్ట్వేర్లో క్యాలిక్యులేటర్ Ctrl+M అంతే కదా. చూడండి ఆటోమేటిక్గా. సో ఇందాక మనకి ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్లో క్యాలిక్యులేటర్ పార్ట్ డిస్ప్లే అయింది. సో ఎప్పుడైతే నేను క్యాలిక్యులేటర్లో షార్ట్ కట్కి Ctrl+M అని టైప్ చేశానో మనకి క్యాలిక్యులేటర్ డీయాక్టివ్ అయిపోయిందండి. ఓకే. సో ఇప్పుడు ప్రాబ్లంలో ఎస్జిఎస్టీ తీసుకున్నాం, సిజిఎస్టీ తీసుకున్నాం, ఎస్జిఎస్టీ కూడా తీసుకోవాలి కదా. సో ఇది కూడా ఎంత పర్సంటేజ్ అంటే 6%. సో చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా సో 12,234. ఓకే. ఇక్కడ ఇయర్ వే బిల్ అడుగుతున్నాడు. సో మనం ఏం ప్రాబ్లంలో తీసుకోలేదు కాబట్టి నో అండి. ఓకేనా. సో వే బిల్ అంటే మీకు అదర్ కాన్సెప్ట్ ఉంటుంది. సో కంపల్సరీగా మనం ఏదైనా పర్చేస్ చేసినప్పుడు సో ఒక ప్లేస్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వేరే ప్లేస్కి పంపించాలంటే సో మినిమం కాస్ట్ 50,000 ఉంటుందండి. ఓకేనా. 50,000 లోపలైతే మనకి వే బిల్స్ అవసరం లేదు. సో జనరల్గా మనకి కంపెనీస్లో ఇన్వాయిస్ బిల్స్ అన్ని 50,000 అబౌవ్ ఉంటాయి కాబట్టి వే బిల్ కూడా జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో లోకల్ ట్రాన్స్పోర్టేషన్ మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అయినప్పుడు వే బిల్ లేకపోతే అక్కడ మనకి డెస్టినేషన్ ప్లేస్లో ఆ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ అనేది లోపలికి పాస్ చేయరండి. ఓకేనా. సో మన ఇన్వాయిస్ బిల్ మనం రేస్ చేస్తున్నాం కాబట్టి ఎయిర్ వే బిల్ కూడా మనకి ట్రాన్స్పోర్టేషన్ బిల్ కూడా కంపల్సరీగా మనమే జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ప్రాబ్లంలో ఈ పాయింట్ గురించి ఏం అడగలేదు కాబట్టి ఇక్కడ నో అని ఎంటర్ చేస్తాను. సో పర్చేస్ అయిపోయినాయండి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ హెచ్డిఎఫ్సి.
సో క్యాష్ డిపాజిట్ ఇంటూ హెచ్డిఎఫ్సి ఓచర్ ఏమొస్తుంది ఇక్కడ, డిపాజిట్స్ అయినా మనకి విత్డ్రా అయినా కాంట్రా ఎంట్రీ కదా. సో కాంట్రాక్ట్ షార్ట్ కట్ కి అండి F4. ఓకేనా. సో ఇక్కడ పాయింట్ ఏంటి, క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంటే క్యాష్ అనేది మన దగ్గర నుంచి బయటకు వెళ్తుంది కదా. సో ఏ బ్యాంక్లోకి వెళ్తుందండి, సో మనకి ప్రాబ్లంలో ఏ బ్యాంక్ ఇచ్చారు ఇక్కడ, హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఏ బ్యాంక్ అయితే వెళ్తుందో ఆ బ్యాంక్ని మనం డెబిట్ చేస్తే సరిపోతుంది. సో ఆటోమేటిక్గా మన దగ్గర నుంచి క్యాష్ అనేది బయటకు వెళ్తుంది కాబట్టి క్యాష్ అనే దాన్ని క్రెడిట్ చేశాను. సో ఎంత అండి, క్యాష్ డిపాజిట్ ఇంటూ హెచ్డిఎఫ్సి 35,000. సో చెప్పుకున్నాం కదా ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లాగానే ఎప్పుడైతే మనం డిపాజిట్ చేసుకున్నామో మనకి డినామినేషన్ ఫామ్ కూడా అడుగుతుంది అని చెప్పిన టాలీ సాఫ్ట్వేర్. సో ఇక్కడ 35,000 కదా. సో నేను 2,000 ఒక 17 తీసుకుంటున్నాను 34. సో 500 ఒక 2 తీసుకుంటున్నాను. సరిపోయింది కదా 35,000 అంటారు. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో పవర్ బిల్ పేడ్ త్రూ బ్యాంక్ అండి. సో పవర్ బిల్ పే చేస్తున్నాం త్రూ, ఎలా పే చేస్తున్నామండి, బ్యాంక్ ద్వారా పే చేస్తున్నాం. సో క్యాష్ ద్వారా పే చేసినా బ్యాంక్ ద్వారా పే చేసినా మనకి ఫైనల్గా టాలీ సాఫ్ట్వేర్లో ఏమవుతుంది, పేమెంట్ అవుతుంది. సో షార్ట్ కట్కి F5. సో ఇక్కడ పవర్ బిల్ పేడ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. సో మనకి అకౌంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పవర్ బిల్ పేడ్ మనకి క్రెడిట్ అవుతుంది. సో ఎంత పే చేశారండి, 2650. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. సో సేల్స్ యాజ్ ఫాలోస్ అండి. సో ఇందాక మనం చూసినట్టే పర్చేస్ యాజ్ ఫాలోస్ అన్నప్పుడు పర్చేస్ ఓచర్లో మెయింటైన్ చేసుకున్నాం అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా. ఇప్పుడు పర్చేస్ అయిపోయినాయి, ఇప్పుడు ప్రాబ్లంలో సేల్స్ యాజ్ ఫాలోస్ అంటున్నాడు. ఓకేనా. సో సేల్స్కి షార్ట్ కట్ కి ఏంటండి టాలీ సాఫ్ట్వేర్లో F8. ఓకే. సో ఇక్కడ F8 ప్రెస్ చేయగానే మనకి టాలీ సాఫ్ట్వేర్లో సేల్స్ అనే ఓచర్ డిస్ప్లే అయింది. సో ఇప్పుడు F8 సేల్స్ ఓచర్లో సేల్స్ ఎలా చేస్తున్నామండి పార్టీ అకౌంట్లో అంటే త్రూ క్యాషా, బ్యాంకా, రవి అండ్ సన్సా, గణేష్ అండ్ కోనా, 4 ఆప్షన్స్. త్రూ క్యాషా, బ్యాంకా, గణేష్ అండ్ కోనా, రవి అండ్ సన్సా. సో మన పార్టీ అకౌంట్లో ఏమని మెన్షన్ చేయాలి ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్లో సేల్స్లో, గణేష్ అండ్ కోనే కదా, ఎందుకంటే మనం పర్చేస్ చేసింది రవి అండ్ సన్స్ అండి. ఓకేనా. సో పర్చేస్ సేల్స్ రెండు కూడా ఒకటే దగ్గర జరగవు కదా. సో కంపల్సరీగా మనం పర్చేస్ వేరే కంపెనీ నుంచి కొంటాము, అదేవిధంగా సేల్ కూడా మనం వేరే వాళ్ళకి అమ్ముతామండి. ఓకేనా. సో అందుకని మనకి క్లయింట్స్ అనేవి డిఫరెంట్ పేర్లు ఉంటాయి. సో పర్చేస్ చేసిందేమో మనకి రవి సన్స్, సేల్ చేసిందేమో గణేష్ అండ్ కో. సో ఎవరితో ఎక్కడైతే సేల్ చేసామో ఆ కంపెనీ నేమ్ అనేది మెన్షన్ చేసుకోవాలండి టాలీ సాఫ్ట్వేర్లో. సో గణేష్ అండ్ కో. సో గణేష్ అండ్ కో కూడా ఏపీఏ కదా, ఇక్కడ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్చేస్ చేసిందేమో ఏపీలో చేసి సేలింగ్ పార్ట్ మాత్రం అదర్ స్టేట్లో చేసినట్లయితే ఇక్కడ కంపల్సరీగా పర్సన్ నేమ్ దగ్గర ఇక్కడ స్టేట్ మాత్రం మార్చాల్సి ఉంటుందండి. సో చూసారా, ఎప్పుడైతే నేను స్టేట్ అనేది బ్యాక్ స్పేస్ పైకి కనుక ఎంటర్ చూపించాను ఆటోమేటిక్గా మనకి లిస్ట్ ఆఫ్ స్టేట్స్ ఏమైనాయి, సెలెక్ట్ అయిపోయినాయి. చూసారు కదా ఇక్కడ మనకి స్క్రోల్ అవుతా ఉంది 1 by 1. ఓకేనా. సో ప్రాబ్లంలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టేట్ అంటే సేలింగ్ మాత్రం వేరే స్టేట్లో కనుక కంపల్సరీగా మనం సేల్ చేసినట్లయితే ఇక్కడ ఏ స్టేట్లో అయితే సేల్ చేస్తామో ఆ స్టేట్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేసుకోవాలండి. సో ఇక్కడ ప్రాబ్లంలో కూడా 2 ఏపీలోనే జరుగుతున్నాయి, నో ప్రాబ్లం. సో అందుకని మనకి ఇక్కడ స్టేట్ అనేది కూడా ఏమి చేంజ్ చేయట్లేదు. ఓకేనా. సో ఏం సేల్ చేసామండి, పర్చేస్ ఏదైతే చేసామో సేల్స్ కూడా అవే చేస్తాం కదా. సో శాంసంగ్ మొబైల్స్. సో ఎన్ని సేల్ చేసామండి, 10 మొబైల్స్ కొన్నాము, 10 కూడా సేల్ చేసేస్తున్నాం. కాకపోతే రేట్ అనేది మారుతుంది. సో సేల్ రేట్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది కదా కొన్న వాల్యూ కన్నా. సో 10,500. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ రెడ్మీ మొబైల్స్. సో రెడ్మీ మొబైల్స్ ఎన్నండి, 15 నెంబర్స్. సో ఈచ్ నెంబర్ కాస్ట్ ఎంత, 9,600. నెక్స్ట్ ఓపో. సో ఓపో మొబైల్స్ ఎన్నండి
చూడండి ఇక్కడ ఓపో మొబైల్స్ 8 నెంబర్స్, ఈచ్ వన్ 7,900. 7,900. ఓకే, సో సేల్స్ వచ్చి వేసామండి. ఇప్పుడు మనం సేల్ చేస్తున్నాం ప్రొడక్ట్స్ని. ఇప్పుడు మనం సేల్ చేసినప్పుడు, మనం కొన్నప్పుడు, పర్చేస్ చేసినప్పుడు వేరే కంపెనీ వాళ్ళు మనకి జిఎస్టీ కూడా యాడ్ చేసుకొని, అంటే ప్రిన్సిపల్ అమౌంట్ మీద జిఎస్టీ కూడా కలిపి మనకి అమౌంట్ అనేది తీసుకున్నారండి పర్చేస్ చేసినప్పుడు. ఇప్పుడు మనం సేల్ చేసినప్పుడు ఓన్లీ ఒరిజినల్ వాల్యూతోనే మనం అమ్ముతామా, ఇక్కడ మనం కూడా జిఎస్టీ తీసుకుంటామా సేల్స్ పార్ట్లో కూడా? సో సత్యసాయి గారు ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి, సో ఎగ్జామ్కి టైం ఉంటుందండి, ఓకేనా? సో ఎగ్జామ్ టైం అనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఇంకా జిఎస్టీ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు చెప్పండి గైస్, సో మనం పర్చేస్ చేసినప్పుడు, మనం వేరే వాళ్ళ దగ్గర కొన్నప్పుడు వాళ్ళు ట్యాక్స్ కూడా కలిపే మన దగ్గర కొన్నారండి, ఓకేనా? సో అంటే మనం ఒరిజినల్ అమౌంట్తో పాటు ట్యాక్స్ కూడా పే చేసాం. సో ఇప్పుడు మనం సేల్ చేసేటప్పుడు వేరే వాళ్ళకి మనం ప్రిన్సిపల్ అమౌంట్కి సేల్ చేస్తామా, లేదంటే మనం కూడా జిఎస్టీ అనేది అప్లికబుల్ చేస్తామా వేరే వాళ్ళకి? సో మనకి పర్చేస్ చేసినప్పుడు మనకి ఎట్లయితే జిఎస్టీ తీసుకున్నారో, మనం సేల్ చేసినప్పుడు కూడా మనం జిఎస్టీ తీసుకుంటాం కదండి. సో అప్పుడే కదా మనకి ప్రాఫిట్స్ అనేది వస్తుంది, ఓకేనా? సో ఇక్కడ సేల్ చేసేటప్పుడు కూడా మనకి జిఎస్టీ అనేది అప్లికబుల్ అండి. సో సిజిఎస్టీ, సో ఎంత అనుకున్న మొబైల్స్ సిజిఎస్టీ 6%. సో చూడండి ఆటోమేటిక్గా, సో 18,732. సో ఈ 18,732 అనే వాల్యూ దేని మీద అండి? సో మనం సేల్ చేసాం కదా 3 మొబైల్స్ వాల్యూ 3,12,200. సో ఈ 3,12,200 మీద 6% వాల్యూ తీసుకుంటే మనకి ట్యాక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 18,732, ఓకేనా? సో ఓన్లీ సిజిఎస్టీనా, ఎస్జిఎస్టీ కూడా చేయాలి కదా. సో ఎస్జిఎస్టీ కూడా 6%. సో మనకి బిఫోర్ వాల్యూ చూడండి, బిఫోర్ వాల్యూ మనకి ప్రిన్సిపల్ వాల్యూ ఎంత ఉందండి? 3,12,200. సో ఆఫ్టర్ మనకి ట్యాక్స్ యాడ్ చేసిన తర్వాత వాల్యూ ఎంత అయిందండి? ఇన్వాయిస్ బిల్ చూడండి, 3,49,664. అంటే నియర్లీ ఎంత అండి? సో 37,000 చేంజ్ వస్తుంది ట్యాక్స్ వాల్యూస్, ఓకే? సో మనకి 6% కదా అని చెప్పని మనం ఒరిజినల్ వాల్యూతో సేల్ చేసాం అనుకోండి, సో మనకి 37,000 వాల్యూ అనేది లాసే కదా. సో సిజిఎస్టీ ఎస్జిఎస్టీ తీసుకోకపోతే మన కంపెనీకి లాస్ అవుతుందా, ప్రాఫిట్ అవుతుందండి? లాసే కదా. సో ఎందుకంటే మనకి ముందు వాల్యూ ఎంత వచ్చింది? 3,12,200. ఈ 3,12,200 ఏంటండి? మనం డైరెక్ట్గా సేల్స్ చేసినప్పుడు మొబైల్ వాల్యూస్ ఇవి, ఓకేనా? సో వితౌట్ జిఎస్టీ. సో విత్ జిఎస్టీ వాల్యూస్ యాడ్ చేసిన తర్వాత, సో సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్కి, స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్కి ఎప్పుడైతే మనం ఈక్వల్గా షేర్ చేసామో 6%, అప్పుడు వాల్యూ ఎంత అయింది మనకి? 18,732, 18,732. అంటే కాంబినేషన్స్తో రెండు కలుపుకుంటే మనకి ఓవరాల్గా 37,000 చేంజ్ వస్తుంది, ఓకేనా? అప్పుడు ట్యాక్స్ వాల్యూ ఎంత అండి? ఓన్లీ ట్యాక్స్ వాల్యూ 37,000 అంటుంది, ఓకేనా? అంటే 3,12,000కి మనం సేల్ చేస్తే 37,000 మనం ట్యాక్స్ ఉంటుందండి. క్లియరా? మీకు పాయింట్ అర్థమైందా ఈ పాయింట్? సో మనకి ట్యాక్స్ కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది. ఓకే గైస్, చూడండి ఇక్కడ సో నెక్స్ట్ పాయింట్ చూడండి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి అండి. సో క్యాష్ డిపాజిట్ చేసినా విత్డ్రాల్ చేసినా మనకి ఎంట్రీ ఏమనుకున్నాం? టాలీ సాఫ్ట్వేర్ ఓచరు. మనం డిపాజిట్ చేసినా విత్డ్రాల్ చేసినా మనకి ఓచర్ ఏంటండి? టాలీ సాఫ్ట్వేర్లో కౌంటర్ అనే కదా. సో కాంట్రాక్ట్ షార్ట్ కట్కి ఏమవుతుందండి? F4. ఓకే,
సో F4 నేను ఎప్పుడైతే ప్రెస్ చేశానో కాంట్రా ఎంట్రీ మనకి టాలీ సాఫ్ట్వేర్ డిస్ప్లే ఇస్తుంది. ఇక్కడ ప్రాబ్లంలో పాయింట్ చూడండి. సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి. సో ఇందాకేమో క్యాష్ డిపాజిట్ చేసామండి. సో ఇప్పుడు ఏమంటున్నాడు పాయింట్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మనం విత్డ్రా చేసుకుంటున్నాం అంటే మనకి క్యాష్ వస్తున్నట్టే కదా. సో క్యాష్ టు హెచ్డిఎఫ్సి. సో ప్రాబ్లం ఎంత అంటున్నారు, 10,000 రూపీస్ అండి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో క్యాష్ పేడ్ టు రవి అండ్ సన్స్. సో చెప్పుకున్నాను కదా ప్రాబ్లంలో. సో థియరిటికల్గా పర్చేస్ యాజ్ ఫాలోస్ ఫ్రమ్ రవి సన్స్ అంటే మనం రవి అండ్ సన్స్ దగ్గర నుంచి పర్చేస్ చేసామండి. సో పర్చేస్ చేసినప్పుడు అప్పుడు క్యాష్ అనేది పే చేయాల. సో క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి క్యాష్ అనేది తర్వాత పే చేస్తాం. సో ఇప్పుడు అదే పాయింట్ అడుగుతున్నాడు ఇక్కడ. సో క్యాష్ పేడ్ టు రవి అండ్ సన్స్. ఓకేనా. సో రవి అండ్ సన్స్ కి మనం క్యాష్ పే చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకి టాలీ సాఫ్ట్వేర్లో వోచర్ ఏమవుతుందండి, ఇది సో రవి అండ్ సన్స్ కి మనం ఇక్కడ క్యాష్ పే చేస్తున్నాం కాబట్టి మనకి టాలీ సాఫ్ట్వేర్లో ఇప్పుడు వోచర్ ఏమవుతుంది, అది పద్మజ గారు పేమెంట్ వోచర్ అవుతుంది. సండ్రీ క్రెడిటర్ కాదు, నేను లెడ్జర్ కాదు అడుగుతుంది. ఓకేనా, వోచర్ అండి. సో లెడ్జర్లో ఆల్రెడీ ఇందాక మెన్షన్ చేసాం కదా సండ్రీ క్రెడిటర్ అని. ఓకేనా. సో వోచర్ అంటే మనకి పేమెంట్ వోచరా లేకపోతే రిసిప్ట్ వోచరా కాంట్రానా? సో పేమెంట్ వోచర్ అండి. క్యాష్ పే చేస్తున్నాం కదా రవి అండ్ సన్స్ కి. సో క్యాష్ టు రవి అండ్ సన్స్. సో ప్రాబ్లంలో ఎంత అని చెప్పారండి, రవి సన్స్ కి మనం ఎంత పే చేయాలండి ఏదైనా చెప్పారా? సో జస్ట్ ఇక్కడ క్యాష్ పే టు రవి అండ్ సన్స్ అంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ అమౌంట్ అనేది మాత్రం మనకి ప్రాబ్లంలో ఏం ఇవ్వలేదు. ఏమి ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ వోచర్లో? సో చూడండి ఇక్కడ. సో క్యాష్ టు రవి అండ్ సన్స్ అన్నప్పుడు మనకి కరెంట్ బ్యాలెన్స్ ఎంత అని చూపిస్తుంది ఇక్కడ, 2,28,368. సో ఈ వాల్యూ మనకి ఎలా వచ్చిందో అర్థమైందండి. ఈ 2,28,368 వాల్యూ ఎలా వచ్చింది ఏంటని. గైస్ ఈ ప్రాబ్లంలో ఈ 2,28,368 వాల్యూ ఎలా వచ్చింది? సో క్యాష్ పే టు రవి అండ్ సన్స్ అంటున్నాం. ఓకేనా. సో దీనికి సంబంధించి ఇక్కడ 2,28,368 అంటున్నాడు. ఈ వాల్యూ మనకి ఎలా వచ్చిందండి? సో ఎందుకంటే ఆల్రెడీ రవి అండ్ సన్స్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేసామండి. ఓకేనా. సో పర్చేస్ చేసినప్పుడు దానికి సంబంధించి జిఎస్టీ కూడా యాడ్ చేసాం కాబట్టి సో పర్చేజ్ ప్లస్ జిఎస్టీ రెండు కలిపిన తర్వాత వాల్యూ అండి ఇది. సో టోటల్ వాల్యూ ఎంత అవుతుంది పర్చేస్ వాల్యూ? 2,28,368. అంటే మనం రవి అండ్ సన్స్ దగ్గర నుంచి పర్చేస్ చేసాం, వాళ్ళు ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు జిఎస్టీ కూడా క్యాలిక్యులేట్ చేసి ఇమ్మన్నారండి. ఓకేనా. సో అంటే వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ? 2,28,368. సో మనకి ప్రాబ్లంలో ఇట్లా మనకి అమౌంట్ అనేది ఇవ్వనప్పుడు కరెంట్ బ్యాలెన్స్ అంటే రవి అండ్ సన్స్ మనం ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో టాలీ సాఫ్ట్వేర్లో కరెంట్ బ్యాలెన్స్ ఎంతైతే షో చూపిస్తుందో అంటే డిస్ప్లే ఎంతైతే చూపిస్తుందో అంత మనం పే చేయాలండి. సో ఆన్ అకౌంట్ అని ఎందుకు వచ్చిందంటే రవి అండ్ సన్స్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి. సో అప్పుడు మనం పేమెంట్ చేయలేదు కదా క్యాష్ అనేది. సో ఇప్పుడు తిరిగి ఇస్తున్నాం 2,28,368 అండి. సో ఇప్పుడు చూడండి రవి అండ్ సన్స్ మనకి కరెంట్ బ్యాలెన్స్ ఏమని చూపిస్తుంది ఇక్కడ? 0. సో ఎందుకని? సో ఆల్రెడీ ఎంతైతే ఇవ్వాలో అంత అమౌంట్ మనం పే చేసామండి రవి అండ్ సన్స్కి. ఇంకా మన అకౌంట్లో 0నే కదా ఉండేది. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో క్యాష్ రిసీవ్ ఫ్రమ్ గణేష్ అండ్ కో. సో మనం సేల్ చేసాం గణేష్ అండ్ కోకి. ఓకేనా. సో గణేష్ అండ్ కోకి సేల్ చేసినప్పుడు గణేష్ అండ్ కో దగ్గర నుంచి మనకి అమౌంట్ రాలేదండి. సో అప్పుడు డబ్బులు ఇవ్వలేదు.
ఎందుకనంటే వాళ్ళు మనకి బాగా తెలుసు కాబట్టి. సో నమ్మకం అని చెప్పుకున్నాం కదా, నమ్మకం మీద క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మన బిజినెస్ జరగాలని చెప్పని. సో అప్పుడు డబ్బులు రాలేదు, ఇప్పుడు డబ్బులు వచ్చినాయండి గణేష్ దగ్గర నుంచి. క్యాష్ రిసీవ్ ఫ్రమ్ గణేష్ అండ్ కో. సో గణేష్ అండ్ కో దగ్గర నుంచి మనకి క్యాష్ వస్తుంది కాబట్టి టాలీ సాఫ్ట్వేర్లో ఏమవుతుంది, సో పేమెంట్ ఓచర్లో పోస్ట్ చేయాలా, ఈ ఓచరు రిసిప్ట్ ఓచర్లో పోస్ట్ చేయాలా. సో క్యాష్ రిసీవ్ ఫ్రమ్ గణేష్ అండ్ కో అండి. సో గణేష్ అండ్ కో దగ్గర నుంచి మనకి క్యాష్ రావాల్సిన అమౌంట్ అనేది ఇప్పుడు ఇస్తున్నారు వాళ్ళు. ఓకేనా, సో ఇస్తున్నారు కాబట్టి మనం తీసుకుంటున్నాం కదా ఇక్కడ. సో జనరల్గా మనకు వస్తున్నాయి అంటే ఏం చేస్తాం, టాలీ సాఫ్ట్వేర్లో రిసిప్ట్ చేసుకుంటాం. సో రిసిప్ట్కి షార్ట్ కట్కి F6. ఓకే, సో క్యాష్ టు సో గణేష్ అండ్ కో. సో గణేష్ అండ్ కో దగ్గర నుంచి మనకి రావాల్సిన అమౌంట్ ఎన్న ఇక్కడ చెప్పారా ప్రాబ్లంలో. సో ఏమీ చెప్పలేదండి. ఓకేనా, ఓన్లీ పాయింట్ మాత్రమే ఇచ్చారు ఇక్కడ, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ గణేష్ అండ్ కో నుంచి. సో ఇక్కడ అమౌంట్ ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ చూసారా, సో ఎప్పుడైతే మనకి టాలీ ఓచర్లో గణేష్ అండ్ కోకి సంబంధించి మనం ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో కరెంట్ బ్యాలెన్స్ చూడండి కింద 3,49,664 రూపీస్. ఈ వాల్యూ దేని మీద అండి, మనం ప్రీవియస్గా సేల్స్ చేసాం కదా గణేష్ అండ్ కోకి. సో గణేష్ అండ్ కోకి సేల్స్ చేసినప్పుడు విత్ జిఎస్టీ వాల్యూ కూడా కలుపుకొని వాల్యూ అండి ఇది. సో టోటల్ వాల్యూ అంటే సేల్స్ ప్లస్ జిఎస్టీ. సో ఎంతండి వాల్యూ ఇది, 3,49,664. సో మనకి ప్రాబ్లంలో అమౌంట్ గురించి ఏమి ఇవ్వనప్పుడు మనం ఓచర్ ఎంటర్ చేసినప్పుడు కరెంట్ బ్యాలెన్స్ ఏమైతే చూపిస్తుందో టాలీ సాఫ్ట్వేర్లో ఆ ప్రాబ్లం సంబంధించి వాల్యూ వేసుకుంటామండి ఇక్కడ. సో ఎంత అంటున్నాడు ఇక్కడ, 3,49,664 రూపీస్. సో ఆన్ అకౌంట్. సో మీరు ఇందాక గమనిస్తే పర్చేస్ చేసినప్పుడు ఇది డెబిట్ అయింది. ఓకేనా, సో ఎప్పుడైతే సేల్ చేసామో గణేష్ అండ్ కోకి ఇక్కడ చూడండి, సో క్రెడిట్ అయిపోయింది కదా. ఓకే, సో ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ చూడండి గణేష్ అండ్ కో దగ్గర నుంచి, సో 0. ఎందుకంటే అతను ఇవ్వాల్సిన అమౌంట్ మొత్తం మనకి వచ్చేసిందండి. ఓకేనా, సో ఇంకా అతని దగ్గర నుంచి మనకి రావాల్సిన మనీ ఏమీ లేదు కాబట్టి అతని అకౌంట్లో బ్యాలెన్స్ 0. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి. సో ఇంటర్నెట్ బిల్ పేడ్ త్రూ బ్యాంక్. సో ఇంటర్నెట్ బిల్ పే చేశాడు, ఎలా పే చేశాడండి, త్రూ బ్యాంక్ ద్వారా పే చేశాడు. సో జనరల్గా పేమెంట్స్ కాబట్టి షార్ట్ కట్కి మనకి F5. సో ఇక్కడ ఏమని పే చేశాడు, బ్యాంక్ ద్వారా పే చేశాడు కాబట్టి అకౌంట్లో మనం HDFC అనుకుంటాం. సో క్రెడిట్ని మనం ఇంటర్నెట్ బిల్ పేడ్. సో ఇంటర్నెట్ బిల్ పేడ్ ఎంత అండి, 550 రూపీస్. ఓకే, సో ప్రాబ్లంలో ఇంకేమైనా ఉన్నాయో చూడండి. సో మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్ కానీ లేదంటే జిఎస్టీ యాడింగ్ కానీ, సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకేమన్నా మనం లెడ్జర్స్ క్రియేట్ చేయాలంటే ప్రాబ్లంలో లెడ్జర్స్ కానీ వోచరింగ్ కానీ. సో ప్రాబ్లంలో ఇంకేమీ లేవండి. ఓకేనా, సో ప్రాబ్లం రిలేటెడ్ అన్ని లెడ్జర్స్ క్రియేట్ చేసాము. సో అదేవిధంగా ప్రాబ్లం సంబంధించి వోచరింగ్ పార్ట్ కూడా అంతా క్లియర్ చేసామండి. ఓకే, సో ఫైనల్ స్టెప్ ఎప్పుడైనా మనకి సేమేనండి. సో ఎస్కేప్ బటన్ అండ్ గో బ్యాక్ అండ్ గేట్వే ఆఫ్ టాలీ. సో రిపోర్ట్స్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్. సో చూడండి ఇక్కడ, సో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత వచ్చింది, 80,100. సో అంతే కదా, సో 80,100. సో ఓవరాల్గా బ్యాలెన్స్ షీట్ చూడండి, సో 5,93,096 రూపీస్. ఓకేనా, సో ఇక్కడ పీడిఎఫ్లో ఎంత ఉంది, 5,93,996 రూపీస్. సో సరిపోయింది కదా. సో 2 సైడ్స్ అంటే మనకి లయబిలిటీస్ అండ్ అసెట్స్ సైడ్ కూడా 5,93,096 రూపీసే వచ్చిందండి. ఓకే, సో మనకి ఇప్పుడు ట్యాక్సేషన్ ఉంది కదా. సో మనం ఈ ప్రాబ్లం నుంచి ట్యాక్స్ కూడా యూజ్ చేసాం కదండి. సో ట్యాక్సెస్ చూడాలంటే మనకి బ్యాలెన్స్ షీట్లో కరెంట్ అసెట్స్లో ఉన్నటువంటి సో చూడండి ఇక్కడ, సో ఇక్కడ లయబిలిటీస్ అని కరెంట్ లయబిలిటీస్ చూడండి ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో. ఓకేనా, సో బ్యాలెన్స్ షీట్లో కరెంట్ లయబిలిటీస్ అని డిస్ప్లే అవుతున్నాయి. సో 12,996. ఈ 12,996 ఏంటండి, మనం యూజ్ చేసిన CGST SGST వాల్యూస్.
ఓకేనా. సో ట్యాక్సెస్ పే చేసాం కదా. సో ప్రాబ్లంలో ట్యాక్సెస్ ఓవరాల్గా ట్యాక్సెస్ పే చేసాం కదా, ఆ ఓవరాల్ వాల్యూ ఎంత అంటున్నాడు 12,996 అండి. ఓకే, సో జిఎస్టీ రిలేటెడ్ ప్రాబ్లం అర్థమైంది అందరికీ, ఇంట్రడక్షన్ పార్ట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి జిఎస్టీలో, అంటే ఇప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేసిన టాపిక్లో? సో ఏమైనా ప్రాబ్లం ఉంటే షేర్ చేయండి అండి, నో ప్రాబ్లం. డౌట్స్ ఉంటే అడగండి అండి, క్లియర్ చేస్తాను. ఓకేనా. సో షేక్ అబ్దుల్ హఫీజ్ గారు ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఫామ్ మనకి మేడం షేర్ చేస్తారండి గ్రూప్లో, సో ఒకసారి చూడండి. ఓకేనా. సో నేను మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తాను. సో జిఎస్టీ కంప్లీట్ అయిన తర్వాత మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తానండి. సో కడప డిస్టిక్ నుంచి మహమ్మద్ రఫీ గారు, ఓకే సార్, వాట్ అబౌట్ వి రిసీవ్ జిఎస్టీ? సో మీ పాయింట్ అర్థం కాలేదండి నాకు రఫీ గారు, వాట్ అబౌట్ వి రిసీవ్ జిఎస్టీ అంటే? ఓకే గైస్, ఈరోజు గురువారం కాబట్టి మీకు వీక్లీ ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా షేర్ చేస్తుంటారు మేడం. సో ఈరోజు మీరు 2 ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఒకటి రెగ్యులర్ ఫీడ్బ్యాక్ అంటే డైలీ ఫీడ్బ్యాక్, సో రెండోది వీక్లీ వన్స్ చెప్పుకున్నాం కదా ఫీడ్బ్యాక్ ఫామ్ అని, సో వీక్లీ ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా ఫిల్ చేయాలి. ఇన్పుట్ ట్యాక్స్ మనకు వచ్చినప్పుడు, సో వాటి నుంచి మనకి ఏదైతే బ్యాలెన్స్ ట్యాక్స్ వాల్యూస్ ఉన్నాయో వాటి నుంచి మనం పే చేసుకుంటామండి. ఓకేనా. సో జిఎస్టీలో అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. రఫీ గారు అర్థమైందా? సో సేల్స్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేసింది ఒకసారి రిపీట్ చేయమంటున్నారా? సో రజియా గారు, సేల్స్ దగ్గర అడ్జస్ట్మెంట్ ఏం చేసామండి? సో జనరల్ గా మనం మొబైల్స్ అనేవి సేల్ చేసాం. ఓకేనా. సో సేల్స్ చేసినప్పుడు మనకి బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేశారు? మనకి లోకల్లోనే బిజినెస్ స్టార్ట్ చేశారు. మనకి పర్చేజ్ అండ్ సేల్స్ కూడా లోకల్లోనే చేశారండి. ఓకేనా. సో అందుకని మనకి లోకల్లోనే పర్చేజ్ అండ్ సేల్స్ జరిగినాయి కాబట్టి, సో మీకు థియరిటికల్ గా కాన్సెప్ట్ చెప్పాను కదా. సో ఎప్పుడైతే మనకి లోకల్లో బిజినెస్ స్టార్ట్ చేసుకొని లోకల్లోనే పర్చేజ్ సేల్స్ జరిగితే, సో వాటికి అప్లికబుల్ అయ్యే ట్యాక్స్ ఏంటండి? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సో అందుకని ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏమని ఇచ్చాడు? సో మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ సేల్స్ చేసినప్పుడు, సో సేల్స్ యాజ్ ఫాలోస్ టు గణేష్ అండ్ కో. ఇక్కడ ఏమంటున్నాడు? ఇతను కూడా ఏపీకి సంబంధించిన వ్యక్తి అంటున్నాడు. అంటే మనం పర్చేస్ చేసిన వ్యక్తి, సో సేల్స్ చేసిన వ్యక్తి కూడా, ఇద్దరు కూడా లోకల్ పర్సన్స్ అంటున్నారు. సో లోకల్ అన్నప్పుడు వీళ్ళకి ఏం చేస్తాం మనం? జిఎస్టీ లోకల్ వాల్యూస్ అయినటువంటి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అప్లికబుల్ చేసుకుంటాం. ఓకేనా. సో అదే కదా ఇక్కడ నేను చేసింది. సో సేల్స్ చేసినప్పుడు ఏం చేసాం ఇక్కడ? సో శాంసంగ్ మొబైల్స్, రెడ్మీ మొబైల్స్, ఓపో మొబైల్స్ సంబంధించి వాల్యూస్ అన్ని ఎంటర్ చేసేసుకొని, సో లాస్ట్లో సిజిఎస్టీ, ఎస్టీఎస్టీ షేర్ చేసాం. ఎందుకని షేర్ చేసామండి? సో మనకి బిజినెస్ అనేది లోకల్లోనే జరుగుతుంది, సేలింగ్ కూడా లోకల్లో జరుగుతుంది కాబట్టి లోకల్ నామ్స్ ప్రకారం సో సెంట్రల్ గవర్నమెంట్కి ఒక 6% పే చేయాలి. అదేవిధంగా
స్టేట్ గవర్నమెంట్ కూడా 6% పే చేయాలి కాబట్టి రెండింటిని ఈక్వాలిటీగా షేర్ చేశాను. సో ఈ వాల్యూస్ కూడా మనకి ఈ వాల్యూ మీద వస్తుంది. సో మన 3 మొబైల్స్ కలిపిన తర్వాత వాల్యూ 3,12,200 ఉంది కదా, ఆ వాల్యూస్ మీద మనం 12% అని మనకి ప్రాబ్లంలో ఇచ్చారు కదండి. సో నోట్ చూడండి ఇక్కడ. సో నోట్ ఏమంటున్నాడు, మొబైల్ ఫోన్ ఈజ్ జిఎస్టీ 12% అంటున్నాడు. ఓకేనా. సో మొబైల్ ఫోన్ జిఎస్టీ 12% అంటే ఇక్కడ లోకల్ స్టేట్లో మనం సేల్ చేస్తున్నాం కదా, అంటే ఇక్కడ అప్లికబుల్ అయ్యే ట్యాక్సెస్ ఏంటి, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సో కాబట్టి 12% ఇచ్చాడు కాబట్టి వాటిని షేర్ చేసుకున్నాం, 6%, 6%. ఓకేనా. సో అదే 12% మనకి అదర్ స్టేట్ అనుకోండి, ఇక్కడ 6% రావు, డైరెక్ట్గా 12%. అంటే 3,12,200 మీద డైరెక్ట్గా మనం ఐజిఎస్టీ పే చేస్తామండి 12%. సో ఈ రెండుకి కలిపి వాల్యూ ఎంతైతే వస్తుందో అంత ఐజిఎస్టీ పే చేస్తాం ఒకేసారి. అర్థమైందా. సో నారేషన్ దగ్గర మీరు వోచర్లో రిఫరెన్స్ కోసం రాసుకోవచ్చండి. ఓకేనా. సో సేల్స్ ఫ్రమ్ గణేష్ అండ్ కో విత్ జిఎస్టీ కూడా అని రాసుకోవచ్చు నేరేషన్లో. సో డబుల్ ఎంట్రీ సిస్టమ్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది రఫీ గారు మనకున్న అకౌంటింగ్ ప్రాబ్లమ్స్ గురించి అండి. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక డ్రాయింగ్స్ అనే కాన్సెప్ట్లో చెప్పాను. సో డ్రాయింగ్స్ అనే కాన్సెప్ట్లో ఏమవుతుంది, సో అతను పర్సనల్గా ఒక అమౌంట్ అనేది తీసుకుంటున్నప్పుడు అక్కడ మనం ఒక ఎంట్రీ అంటే సింగిల్ ఎంట్రీ మాత్రమే పోస్ట్ చేసుకుంటే మన కంపల్సరీగా బ్యాలెన్స్ అనేది ఎఫెక్ట్ పడుతుంది. సో అక్కడ ఏం చేయాలి, మనం కంపెనీ నుంచి క్యాష్ పర్సనల్గా తీసుకున్నాం కాబట్టి పర్సనల్ యూజ్ కోసం అక్కడ ఎట్ ఏ టైం మనం డబుల్ ఎంట్రీ పోస్ట్ చేయాల్సి వస్తుంది. అంటే తీసుకున్నందుకు రిసిప్ట్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. సో అదే విధంగా మన కంపెనీ వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అక్కడ పేమెంట్ వచ్చి కూడా రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో నార్మల్గా అయితే మనకి సింగిల్ ఎంట్రీ వస్తుందండి మ్యాక్సిమం. డబల్ ఎంట్రీ పోస్టింగ్ అనేది డిపెండ్స్ ఆన్ ప్రాబ్లమ్స్ బట్టి కొన్ని టాపిక్స్లో మనకు వస్తూ ఉంటాయి. క్లియరా మహమ్మద్ రఫీ గారు. ఓకే గైస్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా. సో జిఎస్టీ గురించి ఈరోజు ఫస్ట్ ప్రాబ్లం అర్థమైంది అందరికీ. ఓకే. సో ప్రసన్న గారు, సో మనం ఇందాక నేను చెప్పినప్పుడు జిఎస్టీ మంత్కి రిటర్న్స్ ఫైల్ చేస్తామన్నాను కదా. సో ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ చేసామండి ఇవి. సో ఈ ట్రాన్సాక్షన్స్ మనకి ప్రాబ్లంలో డేట్స్ ఇచ్చారా, డేట్స్ ఇవ్వలేదు కదా. సో ఒకవేళ డేట్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఒక మంత్కి ఏదైతే మనం పోస్ట్ చేసుకుంటున్నామో ఆ 1 మంత్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 3,12,200 ప్లస్ ట్యాక్స్ రేట్స్తో కలిపిన వాల్యూ ఎంత వచ్చింది, 3,49,664. అంటే ఈ వోచర్ అనేది ఒక ఇన్వాయిస్ అండి. ఓకేనా. సో ఒక ఇన్వాయిస్ అనుకుంటే మనకి ఆర్గనైజేషన్లో ఒక ఇన్వాయిసే జనరేట్ అవుతుందా ఒక మంత్లో. సో కామన్గా 3-4 ఇన్వాయిస్లు అనేవి మినిమం జరుగుతాయండి, ఒకే ఇన్వాయిస్ రైజ్ అవ్వదు కదా. సో అప్పుడు ఏం చేస్తాము, ఈ 4 ఇన్వాయిసెస్లు మనం మెన్షన్ చేసుకొని సో అతని పేరు మెన్షన్ చేసుకొని జిఎస్టీ రిటర్న్స్లో 4 ఇన్వాయిసెస్ కూడా మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్. ఓకేనా. సో మనకి ప్రాబ్లంలో ఇప్పుడు డేట్స్ గురించి ఏం చెప్పలేదు కాబట్టి ఇక్కడ మనం ఇన్వాయిసెస్ నార్మల్గా తీసుకున్నామండి. ఓకేనా. సో రియల్ టైంలో అలా కాదు. సో రియల్ టైంలో మనం ఎవ్రీడే మనం సో మెనీ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్కి సంబంధించి మనం పర్చేస్ కానీ సేల్స్ చేసామనుకోండి, సో 1 మంత్కి సంబంధించి మనం పోస్టింగ్ టాలీ సాఫ్ట్వేర్లో రికార్డ్ చేసుకుంటాము. పర్చేస్ చేసిన ట్రాన్సాక్షన్స్ అండ్ సేల్స్ చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా మనం ఎవ్రీ మంత్ టాలీ సాఫ్ట్వేర్లో రికార్డ్ చేసుకుంటాం కాబట్టి ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మనం ఏం చేయాలి, జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ అన్నప్పుడు సో ఆ 1 మంత్కి సంబంధించి మనం తీసుకుంటాం. ఇప్పుడు జనరల్గా 1 ఏప్రిల్ అనేది ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్లో చూపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఎండింగ్ డేట్ ఎప్పుడు వస్తుంది, 30 ఏప్రిల్ 2020 అండి. ఓకే. సో 1 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ లోపల మనకి ఎన్ని ఇన్వాయిసెస్ రైస్ అయినాయి, సో ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇన్వాయిసెస్ రైస్ అయినాయి. సో పర్చేస్ బిల్స్ ఒక 10 వచ్చినాయి, సేల్స్ ఇన్వాయిస్ ఒక 5 వచ్చినాయి. సో అప్పుడు మన జిఎస్టీ రిటర్న్స్ ఫైల్స్లో మనం ఏ రిటర్న్ ఫైల్ చేసుకుంటాము, సో ఆ మంత్కి సంబంధించి మనకి సేల్స్ ఎన్ని వచ్చినాయి కంపెనీలో 5 వచ్చినాయి. సో 5 ఇన్వాయిసెస్ మాత్రమే మనం రైస్ చేసుకుంటాం. ఓకేనా. సో పర్చేస్ ఎన్ని వచ్చినాయి అంటే 10 ఇన్వాయిసెస్ వచ్చినాయి కాబట్టి
సో ఎన్ని ఇన్వాయిస్ అయితే మనకి మంత్లో రేస్ అవుతాయో అన్ని ఇన్వాయిస్ మెన్షన్ చేసుకుంటామండి. సో మీకు అది పర్చేస్, సేల్స్, వోచర్లు ఎట్లా పోస్ట్ చేయాలి ఏంటి అని చెప్పని మీకు ఫిజికల్గా కూడా నేను ముందు క్లాస్లో చెప్తాను. ఓకేనా? సో బేసిక్స్ క్లాస్లో మీకు థియరిటికల్గా కాన్సెప్ట్ అర్థం కావాలి కాబట్టి నేను జస్ట్ కాన్సెప్ట్ మాత్రం టచ్ చేశానండి ఇక్కడ. సో అర్థమైందా? ఇక్కడ ప్రసన్న గారు కృష్ణా డిస్టిక్ నుంచి. ఓకే గైస్, సో ఇక్కడ మనకి టాలీ సాఫ్ట్వేర్లో జిఎస్టీ రిలేటెడ్ బేసిక్స్ దాంట్లో సో సెకండ్ ప్రాబ్లం ఉంది. సో సెకండ్ ప్రాబ్లం డిస్కస్ చేయమంటారా లేదంటే మీకు రివైజ్డ్ ఇంకేమైనా ఉన్నాయా టాపిక్స్? సో సెకండ్ టాపిక్ ఉంది, సెకండ్ ప్రాబ్లం ఉంది చూడండి. సో సెకండ్ ప్రాబ్లం డిస్కస్ చేసుకుందామా? సో మీకు ఇంకా జిఎస్టీ గురించి బేసిక్స్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా పెరుగుతాయి. టుమారో ఎక్స్ప్లెయిన్ చేయాలా? గైస్ రెస్పాండ్ అవ్వండి. సో ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం ఈ రోజే డిస్కస్ చేసుకుందామా రేపు డిస్కస్ చేద్దామా? చాయిస్ ఈజ్ యువర్స్.